చాముండి వచ్చేసి అమ్మా చెప్పు. కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడ చచ్చావు? నైట్ చదివి చదివి లేట్ అయిపోయిందమ్మా, వెళ్తా. అవునా, అయితే డోర్ తీ. అమ్మా నాన్నకు చేయబోయి నాకు చేసినట్టున్నావమ్మా. నేను ఇంట్లో లేను, హాస్టల్లో ఉన్నా. నేను మీ హాస్టల్ డోరే అంటున్నానే. ఏంటి హాస్టల్కి వచ్చేసావా? ఏంటమ్మా హాస్టల్కి వచ్చేసావా? పొడి అమ్మ, మా అమ్మ వచ్చేసింది. దొంగ మొక్కలు చూస్తే వాళ్ళు ఏట్లేదు. అబ్బో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ హ్యాంగ్ ఓవర్ ఒకటి. తలుపులు పగలు కొట్టేసి ఎలాగుందో సావండి మీ దుంపలు దంచమ్మా. ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్? లోపలికి రానిస్తావా లేకపోతే బయట నిల్చొని అన్నీ చెప్పాలా? రామ్మరా, ముందు లోపలికి రా. ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్? అస్సలు జీర్ణించుకోలేకపోయా తెలుసా. మామూలు సర్ప్రైజ్ కాదులే. మీ అక్క పంపించిందే ఫీజు కట్టరమ్మని చెప్పి. డాడీ వస్తా అన్నాడు. మీ అక్కే వద్దు మమ్మీ నువ్వు వెళ్ళు, చెల్లి బాగోగులు కూడా చూసినట్టు ఉంటాయి, పాపం కదా, వెళ్ళి ఫీజు కట్టేసి దాన్ని చూసేసి రాని మీ అక్కే పంపించింది. మీ అక్కకి ఎంత ప్రేమో నువ్వంటే. దాని ముఖం మండ. ఏదో ఒక రోజు దాని లవర్తో ఉన్న ఫోటోలని రిలేటివ్స్ గ్రూప్లో పెట్టి పడేస్తా. సరే అమ్మా, మంచి పని చేసింది. హ్యాపీ అమ్మా. నేను ఏంటండి అవతారం, ఇంకా కాలేజ్కి రెడీ కూడా అవ్వలేదా నువ్వు? కాలేజ్కి టైం అవుతుంటే ఇంకా రెడీ అయిపోయామో, నేను తీసుకొని పోదాం అనుకుంటున్నా నేను. ఊయమ్మ ఊయమ్మ, ఏంది ఇన్ని బాటిల్ ఉండే? ముందు బాటిల్లో ఉండే చూసేదానికి ఏం చేస్తుంటారా మీరు? మీ ఫ్రెండ్స్ ఏంటి తాగి పడిపోయిన వాళ్ళకి పడిపోయి ఉన్నారు. నేను వచ్చానని నన్ను కొంచెం సోయి కూడా లేకుండా, లెయ్యని కూడా లేకుండా అట్ట పడుకొని ఉన్నారేందే? ఏంటది ముందు అనుకున్నావా? రామ రామ, అలాంటి పనులు చేస్తానమ్మా నేను. అది కింగ్ ఫిషర్ అనే కొత్త టానిక్ అమ్మా. తాగితే బాగా చదువు వస్తుందని డాక్టర్ సజెస్ట్ చేస్తే వెళ్ళి తెచ్చుకున్నా. నిన్న నైటే తాగి, అంతే. బాగా చదువుకోవాలి కదమ్మా, నీ పేరు నిలబెట్టాలి. తాగి చదివి చదివి అలిసిపోయి అందుకే లేట్ అయిపోయిందమ్మా కాలేజ్కి. సారీ అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నేను టైంకి వెళ్ళిపోతానే. ఓ అవునా, సరేలే. డాడీకి చెప్పి ఒక 4 టానిక్లు ఎక్కువ కొనమని చెప్తా కానీ బాగా తాగి వాటిని బాగా చదువుకోండి, సరేనా? మీ ఫ్రెండ్స్ బాగా చదివి చదివి అలసిపోయినట్టున్నారు కానీ నువ్వు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా తొందరగా రెడీ వచ్చేమ్మా. పోమ్మా బంగారు తల్లి, ఫాస్ట్ రాపో. సరే అమ్మా, ఫాస్ట్గా రెడీ అయిపోతా. 5 మినిట్సా? భలే ఉంది పాప మీ కాలేజు, ఎంత పెద్దదో. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పిక్నిక్ వచ్చే. అబ్బా అమ్మ, పిక్నిక్ గిక్నిక్ అని నా పరువు తీయకు ప్లీజ్. దాని ముందు నేను పంపించినందుకు పదమ్మా, పద. ఓయమ్మో ఓయమ్మా, పిల్ల నట్ట చేతులేసిపోతావు దోడి మీద. నువ్వు కూడా ఇట్లాంటి చేస్తున్నా కాలేజ్లోనా? చిచి, ఇలాంటివి నేనెందుకు చేస్తా అమ్మా? మన ఫ్యామిలీ పరువేం కావాలి? నువ్వు చంపేవు ఇలాంటివి చేస్తే. అవునులే, నా బిడ్డ బంగారం, అలాంటి అస్సలు చేయదు. అమ్మ పరువు అస్సలు తీయదు. నా బంగారు తల్లి, పద వెళ్దాం, ఫీజు కడదాం. పాపకు ఫీజు కట్టాలి. ఫస్ట్ టైం ఫీజు ఎంత? ఏంటి, 1,00,000 రూపాయలా? ఎవరయ్యా 1,00,000 రూపాయలు కట్టించుకునే? 10,000 కడతా. కట్టించుకుంటే కట్టించుకోండి, లేదంటే పాపని తీసుకుపోయి పక్క కాలేజ్లో వేసేస్తా. ఇలాంటి చేస్తున్నారనే నా పెద్ద కూతురు నన్ను పంపించింది. మా ఆయన మోసం చేసి 1,00,000 రూపాయలు కట్టించేసుకుందరు కదా మా ఆయన వచ్చి ఉంటే. మీరా అందుకే నేను వచ్చా. 10,000 కడతానయ్యా. అమ్మ ప్లీజ్ అమ్మ, బేరాలు ఆడకమ్మ, తగ్గించరమ్మా. మా ఫ్రెండ్స్ ముందు పరువు పోతే ప్లీజ్ బేరాలు ఆడకే. ఊరుకో బాబా, నీకేం తెలీదు అసలు. మీ డాడీని కూడా ఇలాగే మోసం చేస్తారు వీళ్ళు. నీకు మీ డాడీకి అసలు ఏం తెలీదు. ఆగండి, నేను నా పెద్ద కూతురు కలిసి డీల్ చేస్తాం వీళ్ళని. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? ఈ డిపార్ట్మెంట్కి నేనే హెచ్ఓడిని. గోల్ ఏంది అసలు? ఫీజు తగ్గించండి అంటే తగ్గించను అంటున్నారండి. అసలే మా పాప ఫస్ట్ క్లాసు. లేదా మీరు వద్దంటే చెప్పండి, మేము పక్క కాలేజ్లో జాయిన్ చేసేస్తాము. మళ్ళీ పేరు మొత్తం పక్క కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎలానో మా పాప ఫస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకే పేరు వెళ్ళిపోద్దిలే. జాయిన్ చేస్తా పక్కకి వెళ్ళి. ఇంకా అవునా మేడం, మీ పాప పేరేంటి? పేరేంటి మనిషిని ఎక్కడే పెట్టుకొని బంగారు తల్లి. మా పాప పేరు బంగారు తల్లా? పేరు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు మేడం. అసలు ఇదే మొదటిసారి చూడడం మీ పాపని. ఈమా పవర్ పఫ్ గర్ల్స్ అని చెప్పి ఒక గ్యాంగ్ వేసుకొని తిరుగుద్ది. వీళ్ళు అసలు క్లాసులకే రారు. మనుషులు చూద్దామన్నా కూడా కనిపించమ్మో వీళ్ళు. ఆ గ్యాంగ్ లీడర్ బంగారు తల్లి. వామ్మో, చూస్తానో లేదో బీటెక్ అయిపోయేలోపు అనుకున్నా. మొత్తానికి చూశానమ్మా. మీ దయ వల్లే మేడం గారు మీ పాపను చూపించారు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మా పాప అసలే ఫస్ట్ క్లాసు. నైట్ మొత్తం టానిక్ తాగి మరీ చదువుకుంటుంది. నిద్ర వస్తుంది, మళ్ళీ పడుకుని పోతానేమో అని. ఫస్ట్ క్లాస్కి వస్తే కదమ్మా ర్యాంక్ రావడానికి. ఫస్టేలే. బంకులు కొట్టడంలో,
టీచర్లను కొట్టడంలో వీళ్ళ గ్యాంగ్ అంతా ఫస్టేనమ్మో. నా సర్వీస్లోనే 10% కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళ గ్యాంగ్నే చూస్తున్నా. ఇంకా చూడబోనేమో కూడా నేను. మన గొప్పలే ఇవన్నీ. అదేంటి మరి నైట్ మొత్తం టానిక్ తాగి చదువుకుంటానని చెప్పింది? ఏంది టానికా? కింగ్ ఫిషరే కదా దాని పేరు. పవర్ పఫ్ గర్ల్స్ బ్రాండే అది. మేడం గారి బ్రాండ్ అంబాసిడర్ దానికి. అయ్యా నిన్ను కాలేజీకి పంపిస్తే ఏం చేస్తున్నావే ఇక్కడ? నువ్వు మందులు తాగుతూ కూర్చుంటున్నావా? కాలేజ్కి వెళ్ళకోకుండా చదువుకోకుండా మా పరువు అంతా తీస్తున్నావే. అసలు మన ఇంటా వంట ఉందంటే ఇలాంటి మందులు తాగడాలు. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ వద్దమ్మ, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకొని ఫస్ట్ వస్తామ్మా ప్లీజ్ అమ్మ. కాలేజ్ మానిపి డాడీకి అస్సలు చెప్పకమ్మని కాల్ పట్టుకుంటా ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఏంటి ఫస్టా? ముందు ఎగ్జామ్స్ రాయాలి కదమ్మా ఫస్ట్ రావాలంటే. ఆ ఎగ్జామ్స్ రాయాలంటే హాల్ టికెట్ రావాలి కదా. హాల్ టికెట్ రావాలి అని అంటే ముందు మనం కాలేజీ సక్రమంగా వచ్చిండే, అటెండెన్స్ వచ్చిండే. అదే మనకు లేదు. ఎందుకులమ్మా నా మాటిని, ఎన్ని మన వల్ల అయ్యే పనులు కాదు కానీ చదువు ఇదంతా. ఎలాగో మీ పాప డీటైన్ అయిపోద్ది. నా మాటిని తీసుకెళ్ళి పెళ్లి చేసేసేయండి అమ్మా. అయినా ఈవెన్ పెళ్లి చేసుకొని వాడి పని ఏం కావాలి చెప్పండి బాబోయ్. సచ్చినోడా, నీ సంగతి తర్వాత చెప్తారా? మన పరువు తీయడానికే పుట్టావే నువ్వు. నాన్నని పిలుస్తా, ఈ చదువు ఏం వద్దమ్మా, ఇంకా అన్ని సర్దుకో, నువ్వు వెళ్ళిపోదావు. నాన్నని పిలుస్తా వెళ్ళిపోదావు. నువ్వు చదువు, ఈ తాగుడేందో అబ్బబ్బా నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలో కూడా. మీ డాడీకి ఏం చెప్పనే నేను. ఆడపిల్లలు చదువు ఎందుకు అని అన్నా కూడా ఒప్పించి మరీ చదివించా కదా మిమ్మల్ని. మీ అక్కని భాగవతం అంతా బయట పెట్టడానికే పంపించినాడు. నా పెద్ద కూతురు బంగారం అమ్మ, నీతో యాగలా సస్తా ఉండా నేను. అమ్మా ఆయనకి మా గ్యాంగ్ అంటే పడదమ్మా. వాళ్ళ అమ్మాయి కంటే నేనే బాగా చదువుతాను, నేనే అందంగా ఉంటానని కుల్లమ్మా ఆయనకి. అందుకే అలా చెప్తున్నాడమ్మా. ఆయన మాటలు అస్సలు నమ్మకం. నీ కూతుర్ని నమ్మమ్మా. నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా చెప్పు? ఏ రోజుకైనా నీ పేరు నిలబెట్టేది నేనమ్మా. అక్క అస్సలు నిలబెట్టదు, నేనే నిలబెడతాను. బంగారు కూతుర్ని కదా నేను. సరేనే, ఒక్క ఛాన్స్ ఇస్తా నీకు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎట్లా తెచ్చుకోలేవు కానీ కనీసం 80% తెచ్చుకో. ఇంకో మాట, నీ హెచ్ఓడితో కూడా నేను మాట్లాడను అటెండెన్స్ గురించి. ఏం మాట్లాడుకుంటావో, ఏం తగలబెట్టుకుంటావో నీ ఇష్టం. నాకు మాత్రం ఈ సంవత్సరం 80% వస్తేనే చదివిస్తా. డాడీకి కూడా చెప్పను ఇదంతా. మొత్తం నేనే మేనేజ్ చేస్తా. కానీ నీకు 80% రాలేదా ఖచ్చితంగా తీసుకోబోయి ఏ కుంటోడుకో గుడ్డోడుకో ఇచ్చి పెళ్లి చేసి పడేస్తాను. తిక్క కుదురుద్దట్టే. సరే అమ్మా, ఎలాగైనా చదువుకొని ఫస్ట్ వస్తా చూడమ్మా. నీ పేరు నిలబెడతామ్మా. ఓ ఇప్పుడేం చెయ్యాలి? ఈ హెచ్ఓడి ఉన్నాడే. వసే చాముండి వచ్చిందంట కదా. ఏది ఏది ఏమన్నా ఆస్తి ఇవ్వననిందే ఏంటి? అంత డీప్గా కూర్చొని ఆలోచిస్తున్నావు. వచ్చింది. మీ తాగుడు చూసి అక్కడే గుడి కడతానింది మీకు. ఎందుకులే అని ఆపి నేనే కాలేజీకి తీసుకొచ్చాను. ముందు అర్జెంటుగా వెళ్ళి ఆ తాగుబోద్దాన్ని లేపే, చాలా పని ఉంది పో. అది లేచి గంట అయిందే. ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే పనిలో ఉంది. దాని బిజినెస్ దాంది. అయినా ఇప్పుడు ఎందుకు అది? సరే నేను రెడీ అయిపోయా కానీ ఇద్దరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి. కాలేజ్లో చాలా పని ఉంది మనకి. వాట్ హ్యాపెన్ బేబీ? వెళ్ళేటప్పుడు మీ చాముండి ఏమన్నా ఖర్చు వెళ్ళిపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, తేడాగా ఉన్నావేంటో. అస్సలే పిచ్చిలో ఉన్నా. ఇంకా మెంటల్ తెప్పకుండా వెళ్ళి ఇద్దరు రెడీ అయ్యి రండి. సరే తీసుకొస్తా వెళ్ళి. ఏంటే కాలేజీ తీసుకొచ్చారు? ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో వచ్చా. బిల్డింగ్లన్నీ అలాగే ఉన్నాయి, ఏం మారలేదు. ఫీజులు దొబ్బుతారే బాగా, కానీ డెవలప్మెంట్ మాత్రం 1% కూడా లేదు. ఏం మనుషులే అందం. ఏమోనే, అది పైల్స్ వచ్చింది అలాగే ఎగురుతుంది. నువ్వే అడిగా బాబు. ఆ హెచ్ఓడి గాడు మన గ్యాంగ్ గురించి తాగుబోతలం, పెద్ద తిరుగుబోతలం, దేనికి పనికి రావనని మా చాముండికి చెప్పాడే. మా చాముండేమో 80% తెచ్చుకోపోతే ఎగ్జామ్స్లో తీసుకెళ్ళే ముష్టోడుకో గుడ్డోడుకో ఇచ్చి పెళ్లి చేసేస్తా అంటుందా బాబు. ఉన్నదే కదా చెప్పాడు, దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు? వసే నువ్వు ఆపు. ఇప్పుడేంటే నీకు హాల్ టికెట్ కావాలి, 80% రావాలి, అంతే కదా? ఏంటి 80%? దీని మొఖానికి అసలు సబ్జెక్టులు పేర్లు తెలుసంటే నీకు? ఒకసారి సబ్జెక్ట్ పేర్లు చెప్పే. అసలు ఏ గ్రూప్ అనైనా తెలుసా? 80% అంట. మళ్ళా ఈ నోటితోలతోనే కదా మీ ఇంట్లో వాళ్ళు గింటేసింది. ఇలానే నోటితోలు తగ్గించుకోలేదనుకో, ఆ ముష్టోడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తా నేను. మీరు ఆపండే, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది.
మన హీరో హెచ్ఓడి ఒక యాంగిల్ మాత్రం మీకు తెలిసే, ఇంకో యాంగిల్ నాకు తెలుసు, నేను చెప్తా కదా. ఏంటే నైట్ టైం బుక్స్ తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడా? ఒసేయ్ నువ్వు ఆపే, నీకు దండం పెడతా. అలా కాదే, మనోడు పెద్ద కళాకారుడు. మొన్న ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూస్తూ దొరికేసాడులే నాకు. మన దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అవునా, మేమెలా మిస్ అయ్యామే? మీ చూపు మొత్తం ఆ పాప్కార్న్ పఫ్ఫుల మీదే ఉంటుంది కదే. ఆహా, ఏమన్నాయి చూపి చూపి, అర్జెంటుగా అస్సలు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాయి, ఫాస్ట్గా చూపియే. ఇదిగో ప్రూఫ్. అబ్బా, ఇదొక్క ప్రూఫ్ చాలే, ఆట ఆడిస్తా. ఎంతకీ ఏం ప్లాన్ చేసావు? ప్లాన్ ఏంటి, ముందు చెప్పు, ప్లాన్ చెప్పు. ఆహా చెప్పను, చూపిస్తా. నా వైఫ్కి ఎవ్వరు పంపించారు, చంపుతుంది, డివోర్స్ అడుగుతుంది, ఏం చెయ్యాలి నప్పా. మే ఐ కమిన్ సార్? నువ్వేంటి ఇక్కడ? ఎవరు రానిచ్చారు? మీ అమ్మతో వెళ్ళిపోమన్నా కదా. ఏంటి సార్ చిరాకులో ఉన్నారు? మీ ఆవిడేమన్నా కాల్ చేసిందా? మన పద్దు ఫోటోలు ఏమన్నా లీక్ అయ్యాయా? నీకెలా తెలిసిందే? నువ్వేనా లీక్ చేసింది? అబ్బా, కొంప ముంచావు కదే. అంత ఫైర్ అవ్వకండి సార్, ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా తీసుకొచ్చా. సొల్యూషనా? ఏంటా సొల్యూషన్, తొందరగా చెప్పే ప్లీజే, చెప్పే. అంత ఈజీ కాదు, కొంచెం ఖర్చు అవుతుంది. కావాలంటే హాల్ టికెట్ ఇచ్చేస్తా, అటెండెన్సే కదా వేసేస్తా. నీకే కాదు మీ గ్రూప్ మొత్తానికి కూడా వేసేస్తా. ప్లీజే ఆ సొల్యూషన్ ఏంటో చెప్పు. అబ్బా, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్కి అటెండెన్స్ ఒక్కటేనా? అబ్బా, పెళ్ళం అంటే భయం లేకుండా పోతుంది ఈ రోజుల్లో. డోసెస్ పెంచుతా సార్, మీకు పెంచుతా. కొంపలు మునిగిపోతున్నాయా అక్కడ? మా మామయ్య వచ్చి పొడుస్తా అంటున్నాడు, అదేమో ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. నా వైఫ్ పిచ్చెక్కుతుంది. సొల్యూషన్ చెప్పే, నీ పుణ్యం ఉంటుంది. వద్దే బాబు, నీకు దండం పెడతా. అది నా వైఫ్ డివోర్స్తో పాటు కట్నం కూడా రిటర్న్ ఇమ్మని అడుగుతుంది. ఆ కట్నం ఎక్కడ ఏడ్చింది? ఎప్పుడో పద్దు మీద రాసి పడేశాను. నా తలకై నేనేం చేస్తానో నాకే అర్థం కాకోకుండా అదొక పక్క దొబ్బుతుంది, ఇదొక పక్క దొబ్బుతుంది. ఆహా, ఏమో అనుకున్నా కానీ పెద్ద కథే ఉంది. చిన్నోడు కాదు సార్ మీరు. సరే, మా పవర్ పఫ్ గర్ల్స్కి హాల్ టికెట్స్. మేము ఏ రోజు క్లాసుకి రాకపోయినా అటెండెన్స్ ఫుల్ ఉండాలి. అలాగే మా టానిక్కి స్పాన్సర్షిప్. అది మా చాముండి వచ్చిందనుకో, ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మా చాముండికి. మా గ్యాంగ్ గురించి ఒక రేంజ్లో చెప్పాలి. సరే, ముందు ఐడియా అయితే చెప్పు. మేడం ఫోటోని ఇంకొకరితో ఉన్నట్టు, రిలేషన్షిప్లో ఉన్నట్టు ఏలో ఒక ఇమేజ్ జనరేట్ చేయండి. అది మేడంకి పంపించండి. మీరు మేడంకి ఏం చెప్తారని అంటే, ఇది స్టూడెంట్స్ చేసిన రిలేషన్షిప్ ప్రాంక్, నా ఫోటో నీకు, నీ ఫోటో నాకు పంపించి మన ఇద్దరి మధ్య ప్రేమ ఎంతుంది అని, నమ్మకం ఎంతుందని చూడాలనుకున్నారు అని చెప్పేయండి. ఇదొక ప్రాంక్ అని చెప్పండి. దానికి బదులుగా మీరు ఏం అడుగుతారంటే, నీ ఫోటో నాకు పంపించినప్పుడు నా బుజ్జు బంగారాని మీద నాకు నమ్మకం ఉందని నేను నమ్మలేదు, నువ్వు నా మీద అనుమానం పెట్టుకుంటావా బుజ్జి తల్లి, బంగారు తల్లి అని ప్రేమ నటించండి. అప్పుడు మేడం గారు బుట్టలో పడిపోతారు. ఎలా ఉంది ఐడియా? ఇలాంటి చావు తెలివితేటలకైతే ఏం తక్కువ లేదు, కానీ నీకు చదువు మాత్రం ఒక్క మొక్క రాదు. అటెండెన్స్ లేదు, తొక్క లేదు, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఆహా, అట్నా మీరు ఇట్లా అంటారని తెలిసే మన పద్దు ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ అన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాం. ఈరోజు నైట్కి మేడం గారికి, పద్దుకి సిట్టింగ్ ప్లాన్ చేయబోతున్నాం. నైట్ కాల్ చేస్తా, వచ్చేయండి, మీరు కూడా జాయిన్ అవుదురు. కూడా బతుకు జట్కా బండి లైవ్లో చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే వేర్లే. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లైవ్లో పెట్టి పడేస్తా. తెల్లారికల్లా మీరు ఫేమస్, మేము ఫేమస్. ఆహాహా, అది కాదమ్మా బంగారు తల్లి, నేను అనింది అలా కాదు. హాల్ టికెట్లు డైరెక్ట్గా మీ రూమ్కి వచ్చేస్తే మీరు వచ్చి కలెక్ట్ చేసుకోబలేదని చెప్తున్నా. అటెండెన్స్ కూడా మొత్తం ప్రాపర్గా డే బై డే పడిపోద్ది మీకు అటెండెన్స్, నీకు మీ టీముకి కూడా. సరేనా? అది అలా రండి సార్ దారికి. మా పూకి సార్ మీరు ఈరోజు సిట్టింగ్కి డబ్బులు పంపించేయండి. అసలే చదువుకోవాలి. మా చాముండికి ప్రామిస్ చేశా 80% తెచ్చుకుంటానండి. ఉంటా, బాయ్. ఏం చేసావే బంగారు తల్లి? సీనియర్స్ మన ముగ్గురు హాల్ టికెట్లు, ఒక కేసు బీర్లు ఇచ్చేసిపోయారు. ఏమనుకున్నావు బంగారు తల్లి అంటే? హెచ్ఓడితో డీల్ సెట్ చేశా. ఇప్పటి నుండి మన గ్యాంగ్కి మందు ఫ్రీ, అలానే అటెండెన్స్ కూడా టైం టు టైం పడిపోద్ది అంతే. ఏంటి? అవునా? నువ్వు మా బంగారు తల్లివి, మా దేవత నువ్వేనమ్మా, మా కోసం వచ్చావమ్మా.
మరి ఇంకెందుకు లేటు, దా వచ్చేయి, వెళ్ళి బీర్లు పొంగిచ్చేద్దాం. బీర్లు సునామే ఇంకా మన రూమ్లో. ఈ రోజు నుంచి ఇంకా మామ ఎక్కు పెగ్గులా, అరే మామ ఎక్కు పెగ్గులా, కొట్టు కొట్టు కొట్టు, తిప్పు తిప్పు. చిచి, పెగ్గు లేదు తొక్క లేదు. నేను అర్జెంటుగా వెళ్ళి చదువుకోవాలి. అసలే మా చాముండి పేరు నిలబెట్టాలి. 80% తెచ్చుకోవాలి బాబోయ్. మాటకొస్తే నేను కూడా చదివి డాక్టర్ అయిపోవాలి. అయినా మనం చదివేది బీటెక్ కదే, డాక్టర్ ఎలాగా అవుతాయి? అబ్బా, నీతో పెట్టుకుంటే నాకు అవ్వదు. కానీ నేను ప్రియా దగ్గరికి వెళ్ళాలి. జరగా ప్రియా, ప్రియా ఎక్కడ చచ్చావే బాబు? అబ్బా, మళ్ళా ఏమైందే? హెచ్ఓడిని సెట్ చేసావా లేదా? సెట్ అయిందే, మడత పెట్టి వచ్చేసా. సరే అదంతా కాదు కానీ అది వదిలే. నాకు ఇప్పుడు అర్జెంటుగా 80% వచ్చే ఐడియాలు ఏమైనా ఉంటే చెప్పు. అయినా నువ్వు మాతోనే తిరుగుతూ ఉంటావు కదే, నీకు 90% ఎలా వస్తుంది? ప్రియా ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెంట్. తొక్కేం కాదు. నువ్వు అంత ఇంటెలిజెంట్ అయితే బంగారు తల్లిది 80% తెప్పించి చూడే చాలు. సరేనే, తెప్పిస్తా. చూడు, రాసి పెట్టుకో. తెప్పికపోతే అప్పుడు అడుగు నన్ను. బంగారు తల్లి ఏం లేదే, సింపుల్. లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్లు తీసుకొచ్చి నీ ముందు పెడతా. ఆ క్వశ్చన్లన్నీ ఒక్కోటిగా నేర్చుకుంటూ టిక్కులు కొట్టి పెట్టుకో. దాంట్లో నుంచి ఖచ్చితంగా 4 ఎస్ఏలు వస్తాయి. 4 ఎస్ఏలు కరెక్ట్గా పర్ఫామ్ చేసి రాయి. వాడు 5 రాయమంటాడు, నువ్వు 4 రాసినా కూడా చాలు. 80% పక్కా వస్తుంది. షార్ట్ ఆన్సర్స్ 1, 2, ఈ లాంగ్ ఆన్సర్స్ ఏదైతే రాసుంటావో వాటిలో 2-3 డైలాగులు అంటే లైన్లు కట్ చేసేసి షార్ట్ ఆన్సర్స్ కూడా రాసేసి. అప్పుడు నీకు 80% ఏం కర్మే. 90% రాకపోతే అడుగు నన్ను అసలు. వచ్చి అంతేనా? 4 ఎస్సేలేనా? 80 ఎందుకు లేవే, 90 తెచ్చేసుకుందాం. మా చాముండి కూడా ఇంకా ఎక్స్ట్రా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. మొదలు లేదురా మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నాడంట. నీలాంటాడు. ఒక్క లైన్ చదివి గుర్తుపెట్టుకోవే ముందు. 80% నుంచి 90% పోయింది. ఎవ్వరం అమ్మో, చిన్న కథలో లేవు నువ్వా. చిచి, ఈ డిమోటివేటెడ్ పీపుల్తో మనకెందుకు కానీ ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని మనం అస్సలు పట్టించుకోకూడదే. ఎందుకంటే మనం టాపర్స్. పద ప్రియ, మనం వెళ్ళి చదువుకుందాం. మీ కథలు మీరు పడండి అమ్మా. అయినా నాకెందుకు, నేను పోయి వీరు తాగుతా. ఇదిగోనే, దీంట్లో 5 years క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కలిపి ఉన్నాయి. నువ్వు ఎలా చదువుతావంటే చదువుతావు, బట్టి కొడతావు, నీ ఇష్టం. ఎలాగోలా చదివేయి. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడుగు, సరేనా? ఇదిగో తీసుకో. ఓయమ్మా, ఇన్ని పేజెస్ ఉన్నాయంటే క్వశ్చన్ అంటే 10 లైన్లు ఉండాలి, 20 లైన్లు ఉండాలి. ఏంది నాయన పేపర్లు ఉన్నాయి. ఏం కాదే, చదువు, అదే అయిపోద్ది. చదువుతూ ఉంటే అదే అయిపోతా ఉంటాయి ఒక్కొక్క పేపరు. నువ్వు చదువుతూ ఉండు, నాకు ఇప్పుడే వచ్చేస్తా, కొంచెం పనుంది. అయినా మా చాముండి ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? వా, అందరూ చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికే ఉంటారు. డిస్గాస్టింగ్ పీపుల్. హలో అమ్మా, చెప్పు. హలో, ఎక్కడ చచ్చావే? చదువుతున్నావా లేదా, లేకపోతే తాగుతూ కూర్చున్నావా? అయినా ఈ తాగుడు అలవాటు ఏంటే, మన ఇంటా వంట ఉందా అసలు? చిచి, ఎలా తాగుతావో ఏంటోనే, కంపు కొట్టదా అది? సరేలే కానీ ఆ హెచ్ఓడి హాల్ టికెట్ ఇచ్చి తగలబెట్టాడా? ఇచ్చారమ్మా. సరే, మంచి పిల్ల, చదువుకుంటుంది, పోనీలే మంచిది, బాగా చదువుతుంది అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చారమ్మా. అయినా నువ్వు 10 దాకా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చదువుకుంటూ బిజీగా ఉన్నా కదా. ఏం చేస్తావు ఏమో నాకు తెలీదే. 80% తెచ్చుకుంటే కాలేజ్లో ఉండి చదువుకుంటావు బుద్ధిగా. లేకపోతే ఆ వీధి చివరి ఉంది కదా, వాడు ముష్టోడు, వాడికి ఇచ్చి పెళ్లి చేసి పడేస్తా. సగం దరిద్రం పోద్ది నాకు. అయ్యో, నువ్వు అలాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోకమ్మా. 80% ఏం కర్మ, 90% తెచ్చుకుంటా చూడు. నీ పేరు నిలబెడుతుందమ్మా నీ చిన్న కూతురు. ఏమైందే చాముండి, వేసుకుందా? ఇదంతా అయ్యే పని కాదు కానీ నా మాటిని ఒక్క బీర్ కొట్టు, చదువు అంతకంతే వసద్ది. 80% ఏం కర్మ, క్లాస్ టాపర్ అయిపోవచ్చు ఇంకా నువ్వు. అబ్బా, ఒక పక్క మా అమ్మ దొబ్బుడు తట్టుకోలేకపోతుంటే ఇంకో పక్క దీని దొబ్బుడు ఒకటి. నాకు చచ్చిపోతున్నానే మీ ఇద్దరితో. A² B² పైనన్నోడు D², పైనన్నోడు కింద చూడు, కిందన్నోడు పైన చూడు. 80% ఇవ్వయ్యా, శివయ్య, మహేశ్వర, విష్ణుమూర్తి, సరస్వతమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అన్ని ముడుపులు కట్టి ఓం పట్ స్వాహ. అయినా తెలుగు దేవుళ్ళన్నీ మొక్కితే మనం చదివేది అసలు ఇంగ్లీష్ కదా. మరి ఇంగ్లీష్ దేవుడు ఫీల్ అయిపోయి మనకు మార్కులు లేకపోతే అమ్మ బాబాయ్, ఓం జీసస్. జై బాలయ్య. చిచి, బాలయ్య ఏంటి, జై జీసస్. ఈ గొర్రె బిడ్డని నువ్వే దయుంచి నన్ను చదివించి మార్కులు తెప్పియాలి గురువా. అందరూ
అందరు దేవుళ్ళని మొక్కి ఆయన మొక్కకపోతే మళ్ళీ ఆయన నా మీద కక్ష కట్టుకుని 80% ఇకపోతే అమ్మ బాబోయ్, ఓ మళ్ళా దేవుళ్ళారా, నేను మీ అందరినీ మొక్కి మిమ్మల్ని సాటిస్ఫై చేశా. మీరందరూ కలిసి నాకు మార్కులు ఇచ్చి నన్ను సాటిస్ఫై చేయండి. ఏంటమ్మా ఈ అరుపులేంటి? కాలేజ్కి వెళ్ళకోకుండా ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు ఏంటి అసలు మీరు? ముందు అరవకండి. అయ్యో మేడం, భలే ఉన్నారే, ఈ చీర ఎక్కడ తీసుకున్నారు? చూడడానికి భలే ఉంది. అవునా, మొన్న అవుటింగ్కి వెళ్ళా కదా, అక్కడ తీసుకున్నా. మా ఆయన కూడా అదే అన్నాడు, గులాబీ రంగులో బాగుంటావు లక్ష్మి అని. అందుకే మేడం అంత బాగుంది, సార్ సెలక్షన్ కాబట్టే. ప్రణవి, నువ్వు ఇలా రావే, మేడంకి స్నాక్స్ పెట్టు. కూర్చోండి మేడం, కూర్చోండి, స్నాక్స్ తిందురు కానీ. నేను బట్ట నా టానిక్కి సరిపో. టానిక్ ఏంటి? అయినా పిల్ల ఎందుకు అలా మాట్లాడుతుంది? అసలు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మేడం, అద్దా బాగా చదువు రావాలని మా డాడీ ఊరు నుండి తీసుకొచ్చారు. అది కొంచెం తాగి చదువుకున్నామనుకోండి, చదివిని అన్నీ మనం చచ్చిపోయే వరకు గుర్తుంటాయి అంతే, అస్సలు మర్చిపోం ఇంకా. అవునా, నైట్ ఒక చిన్న బాటిల్ తీసుకొస్తా, దాంట్లో కొంచెం పోసేయండి అమ్మ. మా కూతురు కూడా అస్సలు చదవట్లే, ఎంత చదువు అని చెప్పినా కూడా అసలు మార్కులే రావట్లేదమ్మా దానికి. కొంచెం పోయండి అమ్మ, నైట్ ఎవరికి తెలియకోకుండా తీసుకొని వస్తా. చిన్న బాటిల్ తెచ్చుకుంటా. సరే, చిన్న బాటిల్ తెచ్చుకోండి మేడం, పోస్తాం. ఇది కానీ తాగి చదివితే మీ కూతురు ఇంకా కాలేజ్ ఫస్టే పోండి, తిరుగులేదు ఇంకా. సరే అమ్మా, నేనైతే మళ్ళీ వస్తా, నాకు పనులు ఉన్నాయి కదా, మీరు చదువుకుంటా ఉండండి, నైట్ వస్తాలే బాటిల్ తీసుకొని. అమ్మా వెళ్ళిపోయింది, చదువుకోవాలి, అసలు లేట్ అయిపోతుంది. 80% ఇంపార్టెంట్. A² B² చదువు నాకంతా వచ్చేయాలి, హోల్ స్క్వేర్, హోమ్ స్వాహా. ఈ పేజ్ అంతా నాకు రావాలి, స్వాహా. నెక్స్ట్ పేజ్ అంతా మైండ్లోకి వెళ్ళిపోవాలి, స్వాహా. ఏందైనా ఇన్ని పేజీలు ఉన్నాయి, ఎప్పుడు చదవాలిరా స్వామి? స్వాహా స్వాహా స్వాహా, రావాలి స్వాహా. వస్తే నిన్ను చదవమన్నారే, చాతపట్లు చేయమని చెప్పలా. నా మాటిని ఒక్క బీర్ తాగా. హెచ్ఓడి మన కోసం ఎంత ప్రేమ పంపించాడే బీర్లన్నీ. నువ్వు తాగపోతే ఆయన ఫీల్ అవ్వడా? ఒక్క బీర్ తాగు, చదువు దానంతటికి అదే నీ ముందొచ్చి ఉంటుంది. అంతే అంటావా? సరేలే, ఒకటి తాగి చదువుకుంటాలే, ఇది కూడా ఎనర్జీ కోసమే. సరే ఇప్పటికైనా ఒప్పుకున్నాం, దా వెళ్ళి తాగుదాం. వస్తే ఒక్కటని చెప్పి ఇప్పటికి 4 తాగావే, ఇప్పటికైనా వెళ్ళి చదువుకోవే. 80% నువ్వు తెచ్చుకోలేదనుకో, మీ చాముండి నిన్ను నన్ను కలిసి ఇద్దరు చంపేస్తుంది. చదువు లేదు, తొక్కలేదు, బీరే ఇంపార్టెంట్. ఇంకా బీరీవే, బీర్లో ఉండే సుఖం దేంట్లోనే ఉంటుందా? చదువు అంటే 80% అంట. ముందు మా చాముండి అనాలి. వసే ఏమైందే, చదువుకోమని క్వశ్చన్ పేపర్లు ఇచ్చేస్తే తాగి ఒక కేసు బీర్లు అవ్వగొట్టారు. రేపే కదా ఎగ్జామ్స్ ఏం రాసి వస్తారే, తాగుబోతు మొక్కల్లారా. అబ్బా వసే తాగుబోతానా, లెగ్గే, ఎగ్జామ్కి టైం అవుతుంది. వసే బంగారు తల్లి లెయ్యవే. వస్తే ఒక తాగుబోద్దు వచ్చి ఇంకో తాగుబోద్దని తాగుబోతా అంటే చూసే తాగుబోతులందరూ ఫీల్ అవుతారే. నేను లేయను పా, నేను పడుకోవాలి. సరేలే పడుకో, చాముండి వచ్చి ఎగిస్తా అంతది. నాకెందుకులమ్మా, నేను ఎగ్జామ్కి పోతున్నా. వామ్మో, ఎగ్జామ్సా? ఎగ్జామ్ ఉంది, నేనేం చదవలేదు, ఇప్పుడు ఏం రాయలే, నాకు అసలు ఏం అర్థం కావట్లేదా. వసే ప్రియా, ప్రణవిని లేపే, అది కూడా నాతో పాటు తాగి పడిపోయింది. అబ్బా ఏం చెయ్యాలి, ఒక్క ముక్క రాదే, ఎగ్జామ్కి టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అయ్యో రామా, అది ఎప్పుడో లేచి రెడీ అయ్యి జెరాక్స్ షాప్కి కూడా వెళ్ళిందే. ఎగ్జామ్ పెట్టుకొని జెరాక్స్ షాప్కి ఎందుకు? అదొక తిక్కది. ఎందుకంటే స్లిప్స్కి అదిగా తిక్కది. నువ్వు అమ్మో అందరు ప్రిపేర్డ్గా ఉన్నారు కదే, నేను తప్ప ఎగ్జామ్కి. అబ్బా దేవుడా, ఏం చేయాలి దేవుడా, నాకు ఒక్క ముక్క రాదు. సర్లే ఆగవే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. దేవుడా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే నీ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటున్నా, నిన్న చదివిని అన్నీ నాకు ఎగ్జామ్లో వచ్చేసి అట్లీస్ట్ క్లాస్ టాపర్ వద్దొద్దులే, అట్లీస్ట్ 80% తెచ్చేటట్టు చూడు దేవుడా. నేను నీకు పూజ కూడా చేసా దేవుడా, మర్చిపోకు. నువ్వు కానీ నాకు 80% తెప్పిస్తే నీకు కోరుకున్నా, నీకు మొక్కుకున్న మొక్కుబళ్ళు మొత్తం తీర్చేస్తానయ్యా. అసలు నువ్వేం చదివావని ఎగ్జామ్ పాస్ చేయించడానికి? అయినా నువ్వు నిన్న చేసింది పూజ కాదే, ఆ మంత్రాలన్నీ విని నాకు లేయడానికి 2 రోజులు పట్టింది. మా అమ్మ పార్వతీదేవి చందమామకు కాకోకుండా నాకు శాపం పెట్టినా బాగుండు, ఈ దరిద్రాలన్నీ చూడకోకుండా ఉండేవాడిని.
వాయిదేవుడా ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్టే. నువ్వు కానీ 80% తెప్పిస్తే ఖచ్చితంగా మా ప్రణవికి మొక్కుకున్నట్టు గుండు కొట్టిచ్చేస్తా. డీల్ ఫిక్స్. దీంట్లో ఏ మార్పు ఉండదు. ప్రణవికి గుండు ఖచ్చితం. వసే ఏంటే అప్పుడే లేచావా? ఇంకా ఎగ్జామ్ అయిపోయాక వస్తావేమో అనుకున్నా. ప్రియా లేపిందే. నువ్వు జెరాక్స్ షాప్కి వెళ్ళిన పని ఏమైంది? దానికే నేను నిన్న ఇచ్చిన ఫార్ములాతో అన్ని జెరాక్స్లు తీపించుకొచ్చింది. ఈరోజు ఎగ్జామ్కి సెట్. ఇంకా ఈ పని బాగుందే. నిన్న నన్ను ఫుల్గా తాగిచ్చి ఇది చూడు ఎలా ప్రిపేర్ అయిందో దొంగ ముఖంది. ఇదే కదా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ అంటే. 80% 90% అని చెప్పి తాగి పడుకోవడం కాదే, ఇది ప్లానింగ్ అంటే. సర్లే ఏడోకు, నీకు కూడా ఒక సెట్ జెరాక్స్ తెచ్చా. ప్రియాకి ఎలాగో అక్కర్లేదు, అది బాగానే చదువుద్ది కాబట్టి. సరే సరే ఎగ్జామ్కి టైం అవుతుంది, మన డిఫరెంట్ రూమ్స్. ఇగో బంగారు తల్లి, నీ స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకో. సరే జాగ్రత్త, బారాయండి, బాయ్. అవునా, తీసుకొచ్చావా? మీసంలే నిన్నేస్తామా, నీకు దూల ఎక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా. ఇచ్చే స్లిప్లు ఇచ్చేవే అర్జెంటుగా. సర్లే వెళ్ళండి, ఆల్ ద బెస్ట్, బారాయండి. బా ఎగ్జామ్కి ప్యాడ్ రెడీ, పెన్ను రెడీ, ఇంకా స్లిప్పులు కూడా రెడీయే. ఇప్పుడు ఎగ్జామ్ ఎరక్కొట్టేస్తా. మే ఐ కమింగ్ సార్? అమ్మ బంగారు తల్లి వచ్చావా? నీకోసమే అడిగి మరీ ఈ రూమ్ వేయించుకున్నా. ఆల్ ఎగ్జామ్స్ కి నేనే ఇన్విజిలేటర్. హాయ్ సార్, బాగున్నారా? కూర్చో, రాయి ఇంకా. సచ్చినోడు లాస్ట్ మంత్ ఇడికి రాంపేశామని చెప్పి కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టున్నాడు. ఆ బెట్టు గురించి తెలిసింది, ముష్టోడుతో అంటగా. అయినా నీ ప్రతాపం గ్రౌండ్ లో కాదే, ఇప్పుడు చూపి. నీ పవరో నా పవరో చూసుకున్నాం. సర్లే కానీ పేపర్ రాయ్, ఎగ్జామ్ రాయ్. అలా ఏం లేదు సార్. ముష్టి మొక్క మూడ పాము కన్నా గట్టికి పగ పట్టేసినట్టున్నావు కదరా. నీ సంగతి తర్వాత చెప్పు. ఉరి ఏంట్రా ఇది? చుక్కల ఆకాశంలో ఉండాలి కదరా, నాకేంట్రా పేపర్లో కనిపిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా చూసినట్లేదు కదరా సోమే. ఏమి రాయాలో ఏందో ఎగ్జామ్ నేను. అమ్మో, ఆన్సర్ చూస్తే ఒక్కటి కూడా రావట్లేదు. మా అమ్మ. నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎట్టా తెచ్చుకోలేవు కానీ కనీసం 80% తెచ్చుకో. మాత్రం ఈ సంవత్సరం 80% వస్తేనే చదివిస్తా. డాడీకి కూడా చెప్పని ఇదంతా, మొత్తం నేనే మేనేజ్ చేస్తా. కానీ నీకు 80% రాలేదా ఖచ్చితంగా తీసుకోబోయి ఏ కుంటోడుకో గుడ్డోడుకో ఇచ్చి పెళ్లి చేసి పడేస్తాను. తిక్క కుదురుద్దట్టే. వద్దులే, ఎలాగోలా రాసేసి 80% అయితే సచ్చినా తెచ్చుకుంటా. ఇన్విజిలేటర్ లేడు కదా, చూస్తాడు ఇంకా వేసి పడేస్తాడు. రే నాకు కొద్దిసేపు రాకరా, ఈ స్లిప్పులు కూడా ఇరుక్కుపోయాయి ఏంటి? అబ్బా రండే, ఆడొచ్చేస్తాడు ఫాస్ట్గా. వస్తున్నాడంటారా? ఏంది ఓడ్లు కూడా ఒకటి మ్యాచింగే లేవు. ఏంది ఎక్కడెక్కడో ఉన్నాయి. అమ్మ బాబోయ్, ఈ ఓడ్లు కూడా ఎత్తుక్కోవాలా? ఓసే బంగారు తల్లి, ఏం చదివి చచ్చావే? ఓడ్స్ కూడా నీకు గుర్తుపట్టడానికి రావట్లేదు. ఒకటి రెండు గట్టిగానే పెట్టిన స్లిప్పులా. అమ్మ ఫైనల్గా ఒక్కేసైనా స్లిప్పులో దొరికింది. ఇది చూసి కాపీ దించి పడేస్తాట్టే. ఇలా అమ్మా బంగారు తల్లి, ఇలా ఆ స్లిప్పులు ఇలా వీటి కోసమే చూస్తా ఉన్నా. ఎప్పుడెప్పుడు తెస్తావా, వాటిని చూసి రాస్తావా, నేను పట్టుకున్నావా అని. అయినా నాకు తెలియక అడుగుతా, 10 నిమిషాల నుంచి వాటి వైపు పేపర్ వైపు చూస్తూనే ఉన్నావేందమ్మా? చూసి రాయడం కూడా రాదా మనకి? సార్ చూసేసారా, చిన్నపిల్లలం సార్. ఏదో మీరే క్లాసెస్ చూసి చెప్తారు, అలాంటిది ఒక్క ఎస్సే చూసి రాస్తే ఏమవుతుంది సార్? చూసి చూడనట్టు వదిలేయాలి. మనం ఏమన్నుంటే తర్వాత చూసుకుందాం సార్. చూసుకుందాంలే. మరి యాదగా స్లిప్పులు ఇచ్చేయి, లేదా డైరెక్ట్ డీబార్ చేసి పడేస్తా. డీబార్ అయితే తెలుసు కదా, మీ అమ్మ పెట్టుకున్న బెట్టు క్యాన్సిల్, నీకు ముష్టోడు కన్ఫాము. అబ్బా టైం చూసి బల్లె దెబ్బ కొడుతున్నావు కదరా. తీసుకోండి, ఇవి ఉన్నా నాకేం అర్థం కావట్లేదు రాసుకోవడానికి. తీసుకొని వెళ్ళండి, ఉన్నా పెద్ద ప్రయోజనం లేదులే ఇవి. అవునా, నేను స్లిప్పులు పెట్టిందే తప్పంటే పక్క క్లాస్లో 2nd రోలో 3rd బెంచ్లో 2nd ప్లేస్లో ఉన్న నా ప్రాణ స్నేహితురాలు చేసిందేంటి? నేను ప్రశ్నిస్తున్నాను. అబ్బా
మంచి మంచి కట్టుబాట్లు మంచి మంచి ప్రేమలమ్మా మీ గ్యాంగి మాత్రం పోతా ఆమె సంగతి కూడా చూస్తా స్లిప్పులు కూడా తీస్తా బయటికి ఆమె సంగతి వదిలేగానే నువ్వు ఎగ్జామ్ రాయి ముందు అలా అయితే ఓకే. అబ్బా ఇప్పుడు ఏం రాయాలి? ఆడేమో స్లిప్పులు పట్టుకెళ్ళిపోయాడు, నాకేమో చదివింది ఒక్క ముక్క గుర్తులేదు. సరే ఒక పని చేద్దాం, బాహుబలి స్టోరీ ఎత్తి రాసేద్దాం. చదివేవాడు కరెక్షన్ చేసేవాడు ప్రభాస్ ఫ్యాన్ అనుకో, ఆడు మనకి మార్కులు వేసేసి టాపర్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. రాసేద్దాం బాహుబలి స్టోరీ. జై మహేష్మతి. ఆడికి ఎలా తెలిసింది అసలు? అయినా నేను స్లిప్పులు పెట్టానని ఆడికెలా తెలిసింది? డైరెక్ట్ పక్క రూమ్లో నుంచి నా బెంచ్ ఎదురుకొచ్చి నిల్చున్నాడు. ఎవరైనా చెప్పుంటారా? పనికి మాలినాడు. ఏమైందే లేనిపోరని అంత గట్టిగా వాడుతున్నావు? స్లిప్పులు దొరికేసినాయా? ఒసేయ్ మిత్రద్రోహి, మేసము స్నేహము నా ప్రాణం అని పాటలు పాడి లాస్ట్కి నన్నే పట్టిస్తావా ఇన్విజిలేటర్కి? బాగుపడవే, నువ్వు బాగుపడవు. ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఆ ముష్టోన్ని పెళ్లి చేసుకుంటావు చూడు. మరి నేను ఒక్కదాన్నే ఫెయిల్ అయితే అలా? ఇద్దరం తాగినప్పుడు, ఇద్దరం పార్టీ చేసుకున్నప్పుడు ఇద్దరం ఫెయిల్ అవ్వాలి, అది పద్ధతి. సర్లే, ఏదో అయ్యింది. ఒక్క ఎగ్జామే కదా అయ్యింది, మిగతా అయినా బాగా చదివి బాగా రాయండి. 80% దానికంతటా అదే వస్తుంది. ఆ పేపర్ చూసాక చదవాలి అనే మూడే పోయిందే. ఈ పనులన్నీ మన వల్ల అయ్యేది కాదు, కానీ నేను పోయి పడుకొని రెస్ట్ తీసుకుంటా ప్రశాంతంగా. అసలే బాహుబలి స్టోరీ రాసి రాసి టైర్డ్ అయిపోయాను. అబ్బా ఫస్ట్ ఎగ్జామ్ ఎలాగో పోయింది, మిగతా ఎగ్జామ్స్ అయినా బాగా చదివి బాగా రాసి మా చాముండి పేరు నిలబెట్టాలి. ఈ చాప్టర్ ఎలాగైనా ఈ చాప్టర్స్ అన్నీ ఈరోజు కంప్లీట్ చేసేసి మొత్తం అన్నీ నా బుర్రలోకి ఎక్కించేసుకోవాలి. ఎలాగైనా ఈ చాప్టర్లు అన్నీ ఈరోజు. ఓం started with the exams. There was a physics coming, chemistry coming, maths, om root swaha sappere tuvere tam tume. లైట్గా ఆకలేస్తున్నట్టుందే నాకు. పేగులు ఎలుకలు కూడా పరిగెస్తున్నట్టు అనిపిస్తుంది పొట్టలో. ఒక పని చేద్దాం, బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిని దాని తర్వాత కూర్చొని ప్రశాంతంగా చదువుకుందాం. అప్పుడైతే మనకు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఆకలి బాధ ఉండదు, ఏ బాధ ఉండదు, హాయిగా చదువుకోవచ్చు. ప్యారడైజ్ బిర్యానీయా? నిన్న తిన్నా కదా ప్యారడైజ్ బిర్యానీ. మొన్నేమో మేఫిల్ తిన్నా, మొన్నేమో బావచ్చి తిన్నా. వామ్మో, నేను తినడానికి బిర్యానీలు కూడా లేవా ఇంకా? సరే ఓ పని చేద్దాం, యూట్యూబ్లో వీటిలో రివ్యూస్ ఉంటాయి కదా, అవి ఏ హై రేటింగ్ ఉంటే అది చూసి ఆర్డర్ పెట్టేద్దాం. ఎవరి పిల్ల బంగారు తల్లి సేమ్ నాలాగే ఉంది, ఎచ్చులు మొఖం దానిలాగా ఉందా నాలాగే? వాయమ్మో భలే ఉండి రీల్ భలే చేసిందా? అబ్బా బంగారు తల్లు. ఏంటి సీరియస్గా చదివేస్తా చించేస్తా అని వచ్చి కూర్చొని ఫోన్ చూస్తూ కూర్చున్నావు? రామ్మ, డిన్నర్కి టైం అయింది, రేపు ఎగ్జామ్ కూడా ఉంది. త్వరగా పడుకొని త్వరగా లేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. ఏంటి అప్పుడే డిన్నర్ టైం అయిపోయిందా? నేను లంచ్ చేయడం కూడా మానేసి రీల్స్ చూస్తూ కూర్చున్నానా? ఓడి అమ్మ బంటి, ఎంత పని చేసావురా? రండి డిన్నర్కి వెళ్దాం. ఒసే బంగారు తల్లి, ఏంటే తెగ ఆలోచిస్తూ ఉన్నా? అదేనే, ముస్టోడు వైట్గా ఉంటాడా, బ్లాక్గా ఉంటాడా, హైట్గా ఉంటాడా, లేకపోతే పొట్టుగా ఉంటాడా అని తెగ ఆలోచిస్తేస్తుంది. అసలు పెళ్లి చేసుకోవాలి కదా. ఒసే ముచ్చు మొక్కం నాన్న, మా చాముండికి చెప్పి ఆ ముష్టి మొక్క వండి నీకే తగలబెడతా చూడు, పనికి మాలిందాన. అబ్బా దాని సంగతి వదిలేసేవే, అసలు చెప్పు నీకేమైంది? ఆ సబ్జెక్ట్ చూస్తుంటే ఒక్క ముక్క అర్థం కావట్లేదే. ఒక్కటి చదివింది ఎక్కడైనా చూసినట్టు కూడా అనిపించట్లేదు కనీసం నాకు. నాకైతే పాస్ అవుతాననేది కూడా దిక్కు లేకపోతే మా చాముండికేమో 80% తెచ్చుకుంటా అమ్మా అని ఛాలెంజ్ చేసేసా. మా చాముండిని తలుచుకుంటేనే భయం వేసేస్తుందే బాబు, ఈసారి అయిపోయా నేను. మరి హెచ్ఓడిని అడగాల్సింది కదే, పనిలో పని అయిపోయి ఉండేది, ఎలాగా అని సెట్ చేశాం కదా. ఆల్రెడీ అడిగానే, అది వాడి కేటగిరీలోకి రాదంట. వాడు జస్ట్ హెచ్ఓడి మాత్రమే కదా, యూనివర్సిటీ నుంచి పడాలంట మార్క్స్. వాడు అసలు ఏమీ చేయలేడంట. ఈ వచ్చిన ఇన్విజిలేటర్ అయినా వదిలి తగలబెడతాడా అనుకుంటే వాడు పగ్గబట్టినట్టున్నాడే. నిమిషానికి ఒకసారి బంగారు తల్లి, 6 నిమిషానికి ఒకసారి బంగారు తల్లి. ఏం చేస్తున్నావు? చూసి రాస్తున్నావా, స్లిప్పులు పెట్టావా? నా మీదే పగబట్టాడే సచ్చినోడు. ఎందుకే ఆడు అంత పగబట్టేశాడు? అసలు ఆడికి మనం ఏం చేసామే? ఏంటమ్మా ఏం చేసామా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో.
ఒసే ఒసే ఆ ప్రసాద్ సార్ గాడు మేడం ముందు రెచ్చిపోతున్నాడే, ఆడి సంగతి చెప్తాం పదే మనం వెళ్ళి. ఆడితో మనకెందుకులేవే, వదిలే అంటావేంటే, రేపు ఆ సార్ గాడు మేడంని లైన్లో పెట్టి బయట చట్టా పట్టాలు వేసుకొని తిరిగాడే అని అనుకో, బయట చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మన కాలేజ్ పరువు ఏమైపోద్ది? మన కాలేజ్ పరువు కాపాడాల్సిన బాధ్యత ఎవరిదే? మన పవర్ పఫ్ గర్ల్స్ది. రండే ఆడంతా తేలుద్దాం. అవును కదా, రావే ఆడ పని చెప్దాం. ఎలాగైనా ఆడు అయిపోయాడు ఈరోజు. హాయ్ సార్, నాకు ఒక డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు నువ్వు ఎప్పుడు క్లాస్కి వచ్చావని డౌట్లు అడగడానికి. సరేలే, ఆ డౌట్ ఏంటో అడుగు. అదే సార్, NaCl సోడియం క్లోరైడ్ రెండు కలిపితే సాల్ట్ వస్తుంది అని చెప్పారు కదా. మన ల్యాబ్లో చాలా NaCl ఉంది కదా, అది తీసుకొని పెరుగులో కలుపుకొని తినొచ్చా? ఉసే, అంత కష్టమైన డౌట్స్ అడుగుతావేంటే? సార్ ఏం చెప్పాడు? చిన్న డౌట్లు అడగండి, మేడం ముందు నేను మీకే చెప్పేసి మేడం ముందు పేరు కొట్టేస్తా అన్నాడు కదే. నువ్వేంటి అంత కష్టమైన డౌట్లు అడుగుతున్నావు? సార్కి తెలియాలి కదా ముందు నీకు చెప్పాలంటే. మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. స్టూడెంట్స్ యూస్ చేసుకొని నాతో పులిహోర కలుపుదాం అనుకున్నారా? మీ ముఖం ఇంకోసారి చూపించండి నాకు. అసలు ఏంటి ఇది? నేనెప్పుడు చెప్పానే మీకు రమ్మని చెప్పి? మేడం ముందు పరువు తీశారు కదే. ఇంకోసారి మేడం ముందు హెచ్చులు చేసావనుకో, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దాని తర్వాత పవర్ పఫ్ గర్ల్స్ తడాకా చూస్తావు నువ్వు, ఓకేనా? గుర్తుపెట్టుకో. అప్పుడు వద్దు అని లేదు కాలేజ్ పరువు తొక్క తోటకూర అని చెప్పి తీసుకెళ్ళి ఆడితో గొడవ పెట్టించారు. ఇప్పుడేమో ఆడు నన్ను వేసుకుంటా అన్నాడు. నాకు కర్మకు తగిలారే మీరంతా, నా కొంప ముంచడానికే పుట్టినట్టున్నారు. ఇంకే ఎగ్జామ్స్ ఏదో ఒకటి చేసి తగల పెడతాలే. గణేష, నువ్వే ఎలాగైనా నాకు 80% తెప్పించాలి. మొక్కు కూడా రెడీ. ఏం మొక్కుకున్నావే? ఏం లేదే, నాకు 80% వస్తే జస్ట్ నీకు గుండు కొట్టిస్తా అన్నా, అంతే. ఒసే, హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ మీద పడినట్టు నువ్వేంటే నా జుట్టు మీద పడ్డావు. సరేలే, అయినా నువ్వు ముందు పాస్ అవ్వాలి కదా, అది 80% మొన్న మొక్కుకున్నావు, అయినట్టేలే. ఇస్తాలే. సరేనే, బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. ఒసే ప్రణవి, ఆ స్లిప్స్ ఇవ్వవే. ఆహా, నేను ఇవ్వా. నువ్వు కానీ నా స్లిప్పుల గురించి చెప్పావనుకో, నువ్వు చేసే ఘనకార్యాలన్నీ మీ చాముండికి ఫోన్ చేసి చెప్పి పడేస్తా, దరిద్రం పోదు. సర్లే ఏడవకు, బాగా రాసుకొని జాబు. మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా బంగారు తల్లి, ఏమన్నా స్లిప్పులు తెచ్చావా? ఒకవేళ తెస్తే ఇక్కడే ఇచ్చేసెళ్ళు. మళ్ళా నువ్వు రాయడం, నేను చూడడం, ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు? లేదు సార్, మిమ్మల్ని కష్టపెట్టాలని నేను అనుకుంటానా చెప్పండి? అందుకే బాగా ప్రిపేర్ అయ్యొచ్చా. అస్సలు స్లిప్పులే లేవు సార్, మొత్తం బాగా ప్రిపేర్ అయ్యా కదా, బాగా ఎరగదీసి రాసేస్తా ఎగ్జామ్. అవునా? సరే చూద్దాం. అబ్బా, ఏం రాద్దాం? నాకా చదివింది ఒక్క ముక్క గుర్తులేదు. నిన్నేమో బాహుబలి రాసేసా. ఈరోజు ఏం రాద్దాం? ఓ పని చేద్దాం, మన ప్రభాస్ అన్న సినిమాలు ఉన్నాయి కదా, కల్కి, రాధేశ్యాము, సాహో, ఈ 3 రాసేద్దాం. అయినా ఇంకో ఎగ్జామ్కి తక్కువ అవుతుంది. ఏం రాద్దాం? ఆదిపురుషు రాద్దామా? అమ్మో, ఆ కళాకాండం టచ్ చేయొద్దులే. ఓ పని చేద్దాం, మన రాజ్యసభ ఉంది కదా, అది ఎత్తి రాసేద్దాం. దెబ్బకి మూర్తి కూడా షాక్ అయిపోవాలి. ఎవడ్రా ఈ పిల్ల నాకంటే బలి రాసేసిందే అనుకోవాలి. అది మన బొంగర్ తల్లి టాలెంట్ అంటే. రాద్దాం, ఎరగదేద్దాం, ఇంకా తగ్గేదేలే. ఇదేంటిది రాసేస్తా ఉంది? అమ్మో, నిజంగా ప్రిపేర్ అయిందంటవా? అమ్మో, ఓర్నైను. ఓ సార్ ఏంటి? ఏం లేదమ్మా, రాసుకో. డిస్టర్బ్ చేయకండి సార్, సీరియస్గా ఎగ్జామ్ రాస్తున్నా నేను. సార్, ఇప్పుడు బుక్లెట్ అయిపోతే ఎక్స్ట్రా బుక్లెట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? సరిపోవట్లేదు బుక్లెట్. లేదమ్మా, ఇదే, ఇంకెవ్వరు. ఏం చించుతుందో ఏంటో పాపం, కరెక్షన్ చేసేవాడు పని తలుచుకుంటేనే గోవింద్. అబ్బా, దీంతో ఆల్ ఎగ్జామ్స్ కంప్లీటెడ్. మనం రాసే స్టోరీలన్నీ మా చాముండి చూస్తే షాక్ అయిపోద్దేమో. నా కూతురేంది ఇంత పెద్ద డైరెక్టర్ అయిపోయింది అనుకుంటుందేమో. ఓ పని చేద్దాం అబ్బా, నేను రాసే స్టోరీలన్నీ ఈ ఇన్విజిలేటర్ గాడికి ఇవ్వడం కంటే ప్రొడక్షన్ హౌస్ పంపిద్దాం. అప్పుడు డైరెక్టర్లు కూడా షేక్ అయిపోతారు వాడు స్టోరీలు చదివి. సార్, ఇది ఒక జెరాక్స్ కాపీ తీసుకోవడం కుదురుతుంది? అమ్మయ్యా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. ఈ 10 days బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటే అంత హ్యాపీగా ఉన్నావు?
ముస్టాడితో పెళ్లి సంబంధం సెట్ అయిపోయిందా హాలిడేస్లో? వస్తే పంది ప్రాణ స్నేహితురాలే 10 రోజులు కనిపిదే నాకు అని బాధ కూడా లేకోకుండా చూడు ఎలా సెటైల్ లాస్తుందో. నీకు అసలు సిగ్గుందంటే ఏడ్చావులే. వెళ్తున్నావు కదా ఇంటికి, నీకేమో నైట్ కల్లా బీరు కావాలి, మీ అమ్మ పెడుతుంది ఇంత బీరు నోట్లో ఎత్తి పంది మొహం నాన్న. సరేనే, ప్యాక్ చేసుకున్నారా ఇద్దరు? సరే అయితే నా క్యాబ్ వచ్చిందే, లేట్ అయిపోద్ది, మళ్ళీ వెళ్ళాలి కదా. సరే ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి రండి హాలిడేస్ని, సరేనా? జాగ్రత్త, బాయ్. సరేనే, బాయ్. బాయ్ బేబీ. వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా, జాగ్రత్తగా ఉండే. వస్తే బంగారు తల్లి, నీకు కాదు నేను చెప్పేది, ప్రియా చెప్తున్నా. సరేనే, నేను వెళ్తా, ఇంకా లేట్ అవుతుంది కదా. పో, మీ చాముండిని అడిగానని చెప్పే ముస్టోడిది. నీకు ఎలాగో ఫోటోలు పెడతారు కదా, ఒక ఫోటో నాకు షేర్ చేయి, చూస్తా, గ్రూప్లో పెడతా, అందరు చూసి తరిస్తారు. పోపా. బస్ స్టాండ్కి వచ్చేసా. ఛీ, బయలుదేరిన వేళ విశేషమే బాగాలేనట్టుంది, ఒక్క సీటు కూడా దొరకలేదు. ఆ ప్రణవి దిష్టి తగిలినట్టుంది నాకు, పనికి మాలమోకుంది. అమ్మో, ఇంక ఇంటికి వెళ్తే ఎన్నెన్ని చూడాలో నేను. బంగారు తల్లి వచ్చావా? ఊరి నుంచి ఇదేనా రావడం? అయినా నువ్వు ఆడితే ఎవరితోనే లేచిపోయావన్నారు. నువ్వు ఇంకా పోలేదరా ముసలోడా? పోయావన్నారు. ఏంటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకోకుండా ఏం మారలేదు నువ్వు చిన్నప్పటికి ఇప్పటికి, పనికి మాలింది అలాగే ఉన్నావు. సర్లే పో, పెద్ద వచ్చాడు, ముతి పెద్ద చెప్పేదానికి మాకు. అబ్బా, నేను ఇంటికి వస్తున్నానని అందరూ హ్యాపీ అయిపోయింటారు. మా అమ్మ ఎర్రనీళ్ళు పట్టుకొని రెడీగా ఉండొచ్చు, మా నాన్న ఇంకా అన్నీ నాకు ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టుంటాడు, వెళ్ళి కుమ్మేడువే. అమ్మా, నేను వచ్చేసా. వసే, వచ్చావా? అమ్మా చూసావా, తాగి తాగి ఎంత లావ్ అయిపోయిందో ఇది. అయినా దీనికి తాగుడు ఒక్కటేనా, లేకపోతే లవరు ఇంకా ఏ అలవాట్లు ఉంటాయి చూడు, అవి కూడా ఉన్నాయంటావా? కనుక్కోమ్మా, ఇంట్లోకి వచ్చా ముందే. అమ్మా, నువ్వేం రాగానే అమ్మకి ఎక్కించాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంత ఎక్కించినా నేనే ఈ ఇంటికి ప్రిన్సెస్. అబ్బా, రాగానే ఏంటే మీ గొడవలు? చిన్నోడా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోమ్మా, టిఫిన్ చేసి పెడతా నీకు. అమ్మా, టిఫిన్కి దోశ విత్ చికెన్, మధ్యాహ్నం లంచ్కి ఏమో అదేమ్మా నాకు ఇష్టమైన రొయ్యలిగురు, మటన్ కూర, ఇంకోటి కూడా అమ్మ నాటుకోడి పులుసు, రాగి ముద్ద ఉంది కదా, అవి కూడా చేసేయమ్మా. మా ఫ్రెండ్స్ ఏందో దాని గురించి భలే హైప్ ఇచ్చి చెప్తా ఉన్నారు, ప్లీజ్ అమ్మ ఇవన్నీ చేసేయి. అత్తి చేయకు, ఎగ్గిస్తా అంతా. ఈరోజేంది శనివారం, పప్పుచారు చేస్తా, మూసుకొని తిను. నీకేమైనా కావాలంటే డాడీకి ఫోన్ చేసి చెప్పు, తీసుకొస్తారు వచ్చేటప్పుడు. పప్పుచారా? డాడీ కనిపించట్లేదు, కనీసం డాడీ అన్న ఉండుండా బిర్యానీ అన్న తెచ్చాడమ్మా నాకు. డాడీకి ఏదో అర్జెంట్ వర్క్ అని ఆఫీస్కి వెళ్ళారే, ఇంటికి వచ్చింది కూతురు అని కూడా లేకుండా బ్యాగ్ కూడా తీసుకోదు. ఇంట్లో నేనంటే అస్సలు బొత్తిగా వాల్యూ లేకుండా పోతుంది. ఒకరేమో పప్పుచారు అంటారు, ఇంకోరేమో ఆఫీస్ అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ఐడియా, నానమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. అసలే ముసలిది, నేనంటే పిచ్చి ప్రాణం, నన్ను చూడకుండా అస్సలు ఉండలేదు. వెళ్తే చాలా హ్యాపీ అయిపోయి నాకు ఇష్టమైనవి వండి పెట్టేస్తుంది. నానమ్మ, నేను వచ్చేసా. అయినా ఏంటో ఇంత చిక్కిపోయావు బుజ్జి తల్లి, నువ్వు వచ్చావు బంగారు తల్లి. ఏంటో అంత చిక్కిపోయావు లడ్డు తల్లి, నువ్వు సరిగా తినడం లేదా? అసలు హాస్టల్ వాళ్ళు ఫుడ్ పెట్టడం లేదా ఏంది నీకు? నానమ్మ, చదివి అలసిపోతున్నా. వస్తావని మీ అమ్మ నా కోడలు చెప్పలేదమ్మా. అయినా మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నన్ను పట్టించుకోరు. మీ అమ్మ నా కొడుకుని గుప్పెట్లో పెట్టేసుకుంది. విసిరి ఇంటి పక్కకు కూడా రానిదమ్మా నన్ను చూసుకోవడానికి కూడా. ఏం చేసానా, నువ్వు ఒక్కదానివే ఇటు వచ్చి నన్ను చూసిపోయి కొంచెం ఇష్టంగా నానమ్మ అని మాట్లాడతావమ్మా. సరే కానీ నువ్వు వచ్చావు కదా, కోడి కూర చేయనా, నీకు ఇష్టం కదా. మీ తాతకి ఫోన్ చేసి చెప్పమ్మా, 1 కేజీ దమ్మను, నీకు వండి పెడతా, సరేనా? సరే నానమ్మ. నువ్వు బొంగూరు నానమ్మవే నువ్వు. ఏం నానమ్మ, తాత కనపడట్లే, మళ్ళీ సరోజా దగ్గరికి వెళ్ళాడా ఏంటి? అబ్బా, అన్నీ మీ తాత బుద్ధులే, నోటితోలే పోలేదు నీకంకా. ఇదిగోమ్మ, తిన్నమ్మ. అబ్బా నానమ్మ, నీ చేతి కూర ఎవరు ఢీ కొట్టలేరే, మా చాముండి అయితే అసలు సరిపోదు నీ కింద. అమ్మయ్య, ఈ రోజుకి ఫుడ్ సెట్టు. ఇంక ఇంటికి వెళ్దాం, ఆ ముచ్చుమొకాలు ఏం చేస్తున్నారో చూద్దాం.
సైలెంట్గా వెళ్దాం, ఏం చేస్తున్నారు కనిపెట్టచ్చు. ఒసేయ్, ఎక్కడికి వెళ్ళావే? తిండి తిప్పలు లేకోకుండా ఊరి మీద పడి తిరుగుతున్నా. దా ముందు తిందు. నానమ్మ ఇంట్లో తినేసాలమ్మ. నానమ్మ వెంచక్క నాకు చికెన్ చేసి పెట్టింది. చిన్నోడా, అయినా ముసలాడితే ఎందుకే నీకు? వచ్చేటప్పుడు ఆడితో గొడవ పెట్టుకొని వచ్చినవంట. ఆడొచ్చి మీ పిల్ల ఎట్టనింది అట్టనిందా నాకు సాడే చెప్తా ఉండడు నీ మీద. అయినా కానీ రోజు రోజుకి మొగరాయిల్లా తయారవుతున్నావే. నీతో ఎట్ట చేయాలో ఏందో పాప. నేను చెప్పేశాడు ఆ ముసలోడు. ఆడినక్కడే వేసి పడద్దాం అనుకున్నా. ఆడిని నమ్ముకొని వీధికి ఒక ముసలి తొందలే, ఎందుకులే పాపం అందరూ అన్యాయం అయిపోతారు అని వదిలేసా. ఈసారికి చెప్తా ఆడి పని. ఈసారి కనిపించాలి, ఆడిని చూస్తా నేను. అబ్బా, ఈ టైంకే కరెంట్ పోవాలా? చిన్నడా, నీ పక్కన మ్యాచ్ బాక్స్ క్యాండిల్ ఉంటుంది కానీ అది కొంచెం వెలిగించమ్మా. చూసి అమ్మా, చూసావా దాన్ని? ముందు అలవాటే అనుకుంటే సిగరెట్ అలవాటు కూడా ఉందమ్మా దానికి. చూడు, అగ్గిపెట్టి వెలిగే కానీ చెయ్యి వెళ్ళిపోతా ఉంది మూత్ దగ్గరికి. అంటే దానికి సిగరెట్ అలవాటు కూడా ఉందమ్మా. దీన్నే మజిల్ మెమరీ అంటారు. చూసుకో నీ కూతుర్ని, ఏదో ఒక రోజు ఇల్లు అమ్మేసి నిన్నైనా అమ్మేసి తాగేస్తుంది అది. జాగ్రత్త చూసుకో. అబ్బాబా లేదమ్మా, ఎలా గెలుగుతుందో దగ్గర తెచ్చుకొని చూస్తున్నా అంతే. దీని పని ఇప్పుడు కాదే, రిజల్ట్స్ వచ్చాక చెప్తా. అయినా మెల్లగా మాట్లాడండి, మీ డాడీ వింటే పాపం బాధపడతారు. ఇదేదో పెద్ద మంచిదనుకొని నా బిడ్డ అంత దూరంలో ఉండి చదువుకొని కష్టపడుతుంది మన పేరు నిలబెట్టడం కోసం ఆ నైటే నాకు చెప్పి బాధపడతా ఉన్నాడు మీ డాడీ. పాపం మా ఆయన. దీని సంగతి తెలిసిందే అని అనుకో, మా ఆయన అసలు జీర్ణించుకుంటాడో లేదో. అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది. అయినా మా డాడీకి నేనంటే ఎంత ఇష్టమో, పిచ్చి ప్రేమ మా డాడీకి నేనంటే. అంత ఫీల్ కాకమ్మా, ఎల్లుండి అంట నీ రిజల్ట్. తేడా గేడా వచ్చిందనుకో వేసి పడేస్తారు. తిక్క కుదురుద్ది నీకు. అదేంటి అలాగెలా వస్తాయి? రాకూడదు అలాగా. నేను కాలేజ్కి వెళ్తా చూడు, అప్పుడు వస్తాయి రిజల్ట్స్. ఇప్పుడు ఎలాగొస్తాయి? రాకూడదు, రావు అసలు. ఇందాక కాలేజ్ వాళ్ళు మెసేజ్ పెట్టారుగా, అచ్చక్క చక్క. నీ పని ఇప్పుడు కాదే, ఈసారి నీ లవర్తో కనపడతావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. తిక్క కుదురుద్ది. అబ్బా, ఈ రిజల్ట్స్కి ఇప్పుడు నేను ఏం చెయ్యాలో? ఆ కరెక్షన్ చేసేవాడు ప్రభాస్ ఫ్యాన్ కాదే అనుకో, ఇంకా నా కొంప తగలబడిపోయినట్టే. మా అమ్మ చంపి పడేస్తుంది. దేవుడా గణేషా, దేవుడా రేపే రిజల్ట్స్ అంట, నువ్వే కాపాడాలి ఎలాగోలా. నీకు మొక్కుకున్న మొక్కు కూడా రెడీగా ఉంది. మనం మాట్లాడుకున్న డీల్ మర్చిపోకే, సరేనా? దేవుడు దేవుడా ప్లీజ్, దేవుడా నువ్వే కాపాడు ఎలాగోలా. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా. సినిమా స్టోరీస్ అన్ని రాసి వచ్చి నన్ను పాస్ చేయమంటావేంటే? అయినా ప్రణవి ఒక నికృష్టురాలు, మళ్ళీ దాని జుట్టు ఇచ్చి డీల్ అంట. ఏంటే ఎక్కడికి వెళ్ళావే? నీకెందుకే? నేను చెప్పనా ఎక్కడికి వెళ్ళావో? మీ గణేషుణ్ణి కాకా పట్టడానికే కదా. నువ్వు ఎంత కాకా పట్టినా అక్కడ వచ్చేది ఏం మారదులే. టైం రానియే, నీ సంగతి అప్పుడు చెప్తావు. చిన్నోడా, రిజల్ట్స్ వస్తాయంటే రేపా? అక్క చెప్పింది. చెప్పేసిందా? నీ లవర్తో కనిపిస్తే పట్టుకొని అమ్మకు చెప్దాం అనుకుంటే ఆడు రావట్లేదు. ఆడెక్కడ చచ్చాడు, నువ్వేమో నాతో ఆడుకుంటున్నావు. అయ్యో, రేపు రిజల్ట్స్ అంటే ఏంటే ఈ రోజే తలకాయ తింటున్నారు పిల్లది మీరు. అబ్బబ్బబ్బ, గోల అయిపోతుంది ఇంట్లో అసలు. చిన్నడా రా, నువ్వు రెడీ అవ్వ, మన ఇద్దరం బయటికి వెళ్ళేసి వద్దాం. నాన్న, అక్క అమ్మ నాతో బాగా ఆడుకుంటున్నారు నాన్న. అమ్మ అయితే 80% రాకపోతే బయటికి పంపించేస్తా అంటుంది, లేకపోతే ఆ ముస్టోడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది. నేను చేసుకోండి నాన్న. అమ్మతో నువ్వే మాట్లాడు. అయినా ఏడిపించక నిన్ను అసలు మీ అమ్మకి ఎవరు దొరికిపోమన్నారే? చిచ్చి, నా ట్రైనింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. నిన్న ఎవరు పంపించమన్నారు అమ్మని కాలేజ్కి? చప్పా చేయకోకుండా వచ్చి పడేసింది. నాకైతే గుండెలు దడ్డని తెలుసు. అమ్మని చూడగానే చాలా భయపడిపోయినా. ఎట్టో అలాగెలా చేసి మేనేజ్ చేసా కానీ, లేకపోతే మా పవర్ పఫ్ గర్ల్స్ అందరినీ దంచుండేది మా అమ్మ. నేనెక్కడ పంపించే చిన్నోడా? మీ అమ్మ మీ అక్క మాట్లాడుకొని వచ్చేసింది నీ కాడికి. నేను ఎక్కడికి అని అడిగితే మా అమ్మ ఊరికి వెళ్ళేసి వస్తా అని చెప్పింది. ఏందబ్బా ఇది, ఏమీ పని లేకోకుండా వాళ్ళ అమ్మోళ్ళూరికి పోదా? డౌట్ వచ్చింది నాకు అప్పటికి. అప్పుడు మీ అక్క దూరేం చెప్పింది? అమ్మమ్మ ఫోన్ చేసింది డాడీ బాగలేదంట అని చెప్పింది. ఇంక నేను నమ్మేసింది. సరే నాన్న, రేపు రిజల్ట్స్లో ఏదైనా కొంచెం అటు ఇటు అయిందనుకో, అదే బై మిస్టేక్ ఏదైనా ఫెయిల్ అయ్యాననుకో, అమ్మతో నువ్వే మాట్లాడాలి. నువ్వు అరిచే అరుపులకు అమ్మ బెదిరిపోయి భయపడిపోయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతానన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు, కానీ నన్ను మాత్రం హాస్టల్కి పంపించేయాలి నాన్న. ఓయ్ చిన్నడా, నీకు మీ అమ్మ చాముండైతే
మీ అమ్మ నాకు భద్రకాళి. వామ్మో, నేను మాట్లాడలేను మీ అమ్మతో. అయినా నువ్వు ఎగ్జామ్ సరిగా రాయలేదా ఏంటి? నేను బాగా రాసా నాన్న, నేనైతే బాగా రాసా. కానీ కరెక్షన్ చేసేవాడికి ఆన్సర్లు వచ్చో రాదో, వాడికి రాక మరి ఏ పడితే ఈ రాంగులు కొట్టేసి నన్ను ఫెయిల్ చేసేసి నన్ను నేనేం చేస్తానా చెప్ప. పాపం కదా నాన్న నేను. అందుకే ముందు జాగ్రత్తగా నీతో మాట్లాడుకుంటున్నా నాన్న. సరే, ఇలా రాయితే నీకు ఒక ఐడియా చెప్తా. అమ్మో సూపర్ డాడీ, అసలు ఏమన్నా ఐడియానా? నువ్వు ఇలాంటివి చెప్పే కదా అమ్మని లైన్లో పెట్టేశావు. మా ఊళ్ళోడుగా డాడీ నువ్వు. పాపా, ఆ హాస్టల్లో ఏం ఫుడ్ తిన్నావో ఏంటో, అందుకే నీకు ఇష్టమని మస్తాన్ బాయ్ కొట్టుంది కదా, ఆ కొట్లో నీకు ఇష్టమైన గోష్ బిర్యానీ నీకు నచ్చినట్టు కారం తక్కువ వేసి అదే కొత్తిమీర ఎక్కువ వేసి చేయమని చెప్పేసి వచ్చా. ఈ పాటికి రెడీ చేసి పెట్టేసి అంటాడు, వెళ్ళి తినేద్దాం మనం. ఇంకో మాట ఇంట్లో చెప్పావు అనుకో, ఏడు సస్తారు వాళ్ళిద్దరు. నువ్వు చెప్పకు డాడీ తీసుకెళ్ళాడమ్మా బిర్యానీ పెట్టించాడు. సరేనా? సరే, థ్యాంక్స్ డాడీ. బొమ్మడోడు బంగారం. బిర్యానీ బిర్యానీ ఏం బాయ్, అంతా రెడీయా? బాయ్ సలాం అలైకుం. అంతా రెడీ బాయ్. పాపా ఎట్లున్నావమ్మా, బాగున్నావా? నీ కోసం బిర్యానీ రెడీ చేసి పెట్టిన ఈరోజు. మీ నాన్నకి 3 దినాల నుంచి అసలు నేల మీద కాలు ఆగడం లేదు. ఏంది అని నన్ను అడిగితే, పాప వస్తుంది, మా పాప హాస్టల్లో ఫుడ్ తినలేక వస్తుంది, నువ్వు మంచి బిర్యానీ చేయి. ఆ వంటోడి దగ్గరికి పోయి అయితే కారం వేయకు, బాగా పుదీనాలేయి, కొత్తిమీర వేయకు అని వాడు తల తినేసినాడమ్మా. నువ్వు ఉండు బాయ్, మరి నువ్వు ఈ రోజు బిర్యానీ నీకు నచ్చినట్టుంటది. నువ్వు వెళ్ళి టేబుల్ మీద కూర్చో, 2 నిమిషమే బిర్యానీ ఆగయా. మా డాడీకి నేనంటే ఎంత ఇష్టమో, అయినా నాకు అసలు ఎంత అదృష్టమో కదా ఇలాంటి డాడీ దొరకడం. అసలు యు ఆర్ ద బెస్ట్ డాడీ. లవ్ యూ నాన్న, యు ఆర్ ద బెస్ట్. సరే ఇదో ఇది వేసుకొని తినమ్మా, బాగుంటది. ఇదో ఇది కూడా తిన, నీకు గోష్ అంటే ఇష్టం కదా, మటన్ ముక్క ఉంది. ఇది కూడా తిను బాగా తిన్నా, బొంగారు తల్లి బొమ్మను. సరే నాన్న. భలే ఉంది నాన్న బిర్యానీ. థ్యాంక్స్ నాన్న. ఎలా ఉంచున్నాడా? బాగుందా బిర్యానీ? ఇంకోటి చెప్పనా? వద్దా? సరిపోయిందా? సరే అయితే ఇంకింటికి వెళ్దామా? అమ్మోళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఇంకింటికి వెళ్దాం పా. చాలా బాగుంది డాడీ. ఇంటికి వద్దు డాడీ, మనం నిన్న నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా కదా, నువ్వు రావట్లేదని చెప్పి నానమ్మ తెగ బాధపడింది డాడీ. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇద్దరం కలిసి ఒకసారి. పాపం నానమ్మని కూడా చూసినట్టుంటది కదా డాడీ. తెగ బాధపడింది డాడీ. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇద్దరం కలిసి ఒకసారి. పాపం నానమ్మని కూడా చూసినట్టుంటది కదా డాడీ. అవునా? నేను ఎందుకు వెళ్ళట్లేదో నీకే అర్థం అవుతుందిలే. సరేలే రా వెళ్దాం. సరే డాడీ, ముందైతే వెళ్దాం పదా. ఏంట్రా ఎలా వచ్చు? ఫోన్ చేసి రా అని చెప్పినా కూడా రావు కదరా. నీ పల్లం ఊర్లో లేదా? చూసావా చిన్నోడా, ఇందుకే నేను రాను నానమ్మ వాళ్ళ ఇంటికి అని. అదస్తాలు ఎక్కువ, ఏదో ఎట్టకారంగా అంటుంది నానమ్మ, నువ్వు పట్టించుకోకు. ఏరా పెద్దోడా, 2 మంచినీళ్ళేనా? తాగుతా అమ్మా. అయినా నువ్వు మా ఇంట్లో ఎందుకు తాగుతావులే, నీకు తల్లం తాగనివ్వదుగా. నువ్వు చెప్పింది నిజమే, వెటకారం చాలా మితిమించిపోతా ఉందే. సరే ఆగు, నేను ఇస్తా ఈ ముసిల్దానికి. నానమ్మ, ఇందాక చికెన్ చేసి పెట్టావు కదా నాకు, అది ఉందా? లేదమ్మా, నువ్వు దీని ఒక్కరోంత మిగులుంటే అది నేను వేసుకొని తిన్నా. అయినా నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉంటే కదా కూర పెట్టి దాచిపెట్టి పెట్టడానికి. ఎలాగిచ్చాడాడి? శబాష్, నా కూతురు అనిపించుకున్నావు బిడ్డ నువ్వు. ఒరా పెద్దోడా, మొన్న సంక్రాంతికి 4 అరిసెలన్నీ ఇచ్చిండ్రంట్రా మీరా. మొన్నటికి మొన్న దసరా రోజు కోడి మొత్తం కోసుకునిండ్రంట కదరా. ఒక కూర గిన్నె నిండా కూర తెచ్చుంటే మీ సొమ్మేమన్నా పోద్దా? మీరంట్రా ముసలాళ్ళని చూసేదా? అయినా నీకు నీ పెళ్ళానికే సరిపోతుందిరా. ఏవైనా నా పక్కన వాళ్ళకి ఎవరన్నా చెప్పారు, నోట్లో పోస్తారు మీ. డాడీ, నువ్వెందుకు చెప్పావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ అత్త కోడల మధ్యలో మనం బుక్ అవ్వకముందే మనం పారిపోదాం పదా. అమ్మా చూస్తున్నా చూడే ఎంత వచ్చిందో ఏంటో రిజల్ట్. అమ్మా ఏమైంది? ఏం ఆర్డర్ చేస్తున్నారు? అంత హ్యాపీగా ఉన్నారు, మొక్కలు వెలిగిపోతున్నాయి ఇద్దరి. నీ రిజల్ట్స్ వస్తున్నాయంటే చూస్తుంది అక్క.
అమ్మా చెల్లి 2 సబ్జెక్టులు ఫెయిల్, మిగతా అన్ని కూడా జస్ట్ పాస్. ఏంటి? ఒసేయ్, ఎంత అల్లరి చేసినా ఎంత ఎదో పనులు చేసినా పోనీలే చిన్నది ఏదో చిన్నతత్వంలో చేస్తా ఉంది తెలిసి తెలియక అని వెనకేసుకొచ్చి మీ నాన్నకు కూడా చెప్పకుండా చేసా చూడు, అది నా తప్పు. 80% తెచ్చుకుంటా, తొక్క తోటకూర అమ్మ నా ఫ్రెండ్స్ అని నాకు చెవులో పెద్ద పూలే పెట్టావు కదా నువ్వు. నీ సంగతి చెప్తా ఆగసల. పెద్దడా నువ్వు పోయి ఆ వీచ్ ఎవరు ముష్టోడు ఉంటాడు చూడు కూర్చొని ఆయన తీసుకోరా పాప. దీనికి పెళ్లి చేస్తే దీన్ని తిక్క కుదర్చాలి, లేకపోతే ఇది మన మాట ఎందుకు, ఇది ఎందుకంటదే దీన్ని అంత గారాబం చేసి చెడగొట్టావు అసలు. అమ్మా నేను చాలా కష్టపడి చదివి రాశానమ్మా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే విధంగా చదివి రాసా, అయినా ఫెయిల్ అయిపోయా చూడు. నేను ఎంత అన్లక్కీ అమ్మా, అసలు నేను అన్వర్తి, నీకు పుట్టుండాల్సిందాన్నే కాదు. నేను చచ్చిపోతానమ్మా, చచ్చిపోతా. నేను బ్రతకడానికి హక్కే లేదమ్మా, చంపేయమ్మా, నన్ను చంపేసేయి. అమ్మా మళ్ళీ ఇదేదో డ్రామా స్టార్ట్ చేసిందే, దీని మాట వెనక నువ్వు. ఒసే చిన్నోడా, నువ్వు నాటకాలు ఆడుకో. చిన్నప్పటి నుంచి నీ నాటకాలు చూసి చూసి విసిగెత్తిపోయా నేను. మొన్న కాలేజ్కి వస్తే అసలు తల ఎత్తుకోలేకపోయా నువ్వు చేసిన పనులకి. నేను అబ్బా తల కుట్టేసినట్టు అయిపోయింది నాకు. సర్లేలే ఎట్టొక్కటి చేస్తుందిలే, వదిలేసి నేను సరే చదువుకుంటుంది పాపంలే పిల్ల అని వదిలేసి వస్తే మళ్ళీ ఫెయిల్ ఒకటి. అమ్మా 80% అన్నావు, ఇదేనా 80%? ముస్టాడు వచ్చాడా, దీన్ని పెళ్లి చేసి పడేస్తా. ఏం మాట్లాడుతున్నారే తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి పిల్లని చంపేస్తారా ఏంటి? అదంత బాధపడుతుందంటే ఎంత కష్టపడి చదివి రాసి ఉంటుంది, ఫెయిల్ అయిపోయింది, పిల్ల ఏదైనా చేసుకుంటుందేమో అనే భయం కూడా లేకోకుండా మీకు పిల్ల మీద పడుతున్నారు ఇద్దరు కలిపి. పోనీలే ఫెయిల్ అయిందని దగ్గర తీసుకోవడం మానేసి ఇద్దరు ఆ పిల్ల మీద పడి చంపేస్తారా ఏంటే మీరిద్దరు? అలా కాదండి, అదేం చేస్తుంది అసలు మీకు తెలీదు. మూసుకో, అసలు ఆ పిల్ల ఏడుస్తా ఉంటే. అలా కాదు డాడీ. నువ్వు ఆగు పాప, పిల్లని చంపేస్తారా ఏంటి మీరు? నువ్వు రాచున్నాడా, మనం బయటకు వెళ్తాం, వీళ్ళిద్దరితో మనకెందుకులే తలకాయ నొప్పి. దామ్మా మనం బయటకు పోతుందా ఏడో పాక. నేను రాను, నేను అన్లక్కీ, నేను బ్రతకడమే వేస్ట్, నేను రాను. రమ్మంటున్నానా? ఉన్నరా చిన్నోడా, కమలాసంలా చెయ్యంటే మరి శృతిహాసంలా చేస్తావేంట్రా? మీ అమ్మ అసలే పీరాస్ మొక్కంది, డౌట్ వచ్చేది మీ అమ్మకి. అవును డాడీ, నువ్వు భలే యాక్ట్ చేసు. అయినా కానీ నువ్వు చేసిన యాక్టింగ్కి నేను నిజమా అబద్ధమా అని షాక్ అయిపోయి ఒక్కసారి కమలాసన్ యాక్టింగ్ చేసావు డాడీ. ఏమైనా నువ్వు ఇచ్చిన ఐడియా భలే వర్కౌట్ అయ్యిందే. నీకు ఒక ఐడియా చెప్తా. హా డాడీ. రేపు వచ్చే రిజల్ట్స్ లో ఏదైనా కొంచెం అటు ఇటు అయ్యిందనుకో, మీ అమ్మ ఖచ్చితంగా ఫుల్ ఫర్ అయిపోద్ది నీ మీద. అప్పుడు నువ్వేం చెయ్యాలి, నేను నా సాయి చూడాలా. అప్పుడు నేను నీకు సిగ్నల్ ఇస్తా, అప్పుడు స్టార్ట్ చేయి ఇంక ఏడవడం. నేను ఆపు రా అని బయటకు అని చెప్పేదా నువ్వు ఆపకూడదు, ఏడస్తానే ఉండాలి. ఏడవాలా? చిచి, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎవరన్నా ఏడుస్తారా డాడీ? అట్లాంటి చిన్నోడికి నేను ఆడవను. చిచి, నేను ఆడవను డాడీ. నువ్వు ఏడవలే కానీ ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు రిజల్ట్స్ రాగానే కూర్చొని నా లైఫ్ ఇంతే, నేను కష్టపడ్డా అయినా ఫెయిల్ అయ్యా అని యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్ చెయ్యాలా. అప్పుడే మీ అమ్మ నమ్ముద్ది. అయినా డాడీ ఏం జరగకుండా నేను ఏడ్చాను అనుకో, అక్క కంత్రి మొక్కంది కనిపెట్టేస్తుంది, ఇది యాక్షన్ చేస్తుందని చెప్పేస్తుంది అమ్మకి. అప్పుడు నేను మధ్యలోకి వచ్చి మీ అమ్మ మీద సీరియస్ అయ్యి ఏ చాముండి అది ఇది అనేసి నేను బయటకు తీసుకొచ్చేస్తా. ఇదే ప్లాను. సరే డాడీ, సూపర్ నువ్వు. థ్యాంక్స్ డాడీ, నన్ను అమ్మ నుంచి భలే సేవ్ చేసావే, నువ్వు నా బంగారు కొండ డాడీ. సరేలే, ఇప్పుడైతే కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదాం. సరే డాడీ. అయినా అమ్మకి నేనంటే ఇష్టమే లేదు. నేను అంతలావు నేడుస్తున్నా, నేను చచ్చిపోతా అన్నా కూడా తిడుతూనే ఉంది, ఊరుని చూస్తూనే ఉంది. కానీ వద్దులమ్మ చచ్చిపోబా కానీ మాత్రం అనట్లా. అందుకే డాడీ నాకు అసలు అమ్మ అంటే ఇష్టమే లేదు. నువ్వంటేనే ఇష్టం డాడీ నాకు. ఐ లవ్ యూ డాడీ. చిన్నోడా, హేట్ యు మమ్మీ అది ఇది అని అంటున్నావు. సరేరా, నీకు ఒకటి చెప్తా, ఇట్రా దగ్గర. ఏమైంది డాడీ చెప్పు. అంటావేం చిన్నోడా, మీ అమ్మ డెలివరీ టైంలో నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు బాగా నొప్పులు వచ్చేసాయి. ఆ తర్వాత మాదేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, పెద్దోళ్ళు ఎవరు మా దగ్గర లేకపోయా. నేను ఎంత భయపడిపోయినానో తెలుసా. సరేలా అని మీ అమ్మని వాళ్ళని బతిలాడు ఆటోలో తీసుకొని పోయినా హాస్పిటల్కి. డాక్టర్ ఏమో
తల్లైనా బిడ్డైనా ఎవరైనా ఒక్కరే బతుకుతారమ్మా అని వచ్చి నాకు వచ్చి చెప్పింది. నాకైతే కంగారుకి కాళ్ళు చేతులు ఆళ్ళ ఏడుపు వస్తా ఉంది నాకు. అప్పుడు నేను ఇంకా మీ అమ్మని ఎట్లా నేను ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నాను. సరే నాకు తల్లే కావాలి, బిడ్డొద్దు, మా భార్యని బతికించండి అని, నా చాముండిని బతికియండి అని చెప్పా డాక్టర్కి. డాక్టర్ ఏమో నిజంగానా అండి, ఓకేనా మీకో నన్ను అడుగుతుంది. మీ అమ్మ మాత్రం లేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డే నాకు కావాలి అని ఒకటే ఏడుపు. నిన్నే కావాలని కోరుకునిందిరా. ఎంత చెప్పినా కూడా మీ అమ్మ అసలు భలే మొండిది కదా, అస్సలు వినలేదమ్మా. ఎవ్వరు ఎంత మంది వచ్చి చెప్పినా నీ ప్రాణం పోద్దమ్మా అని చెప్పినా కూడా వినుకోకుండా నా బిడ్డని బతికిస్తారా లేదా, నాకు డెలివరీ చేస్తారా లేదా నన్ను ముందు పట్టు కూర్చుంది. నాకైతే అసలు ఏమీ అర్థం కాక కాళ్ళు చేతులు అయితే నిజంగా పాప పనికిరాల నాకైతే. మీ అమ్మకి ఏమన్నా అయితే ఇంకా నేను అసలు బతకలేను, నేను కూడా చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినా. ఇంకా మీ అమ్మ ఎంత చెప్పినా వినకపోతా ఉండే. డాక్టర్లు చెప్పిండ్రు, పక్కన వాళ్ళు చెప్పిండ్రు, ఎవ్వరు చెప్పినా వినకోకుండా నిన్ను కనిందమ్మ. ఆ పరమేశ్వరుడి దయ వల్ల నువ్వు మీ అమ్మ ఇద్దరు బాగా ఉన్నారు. ఇద్దరికి ఏం అపాయం లేకుండా డెలివరీ అయితే అయ్యింది. కానీ నువ్వెంత పుట్టినవో తెలుసా, నా అరిచెయ్యి అంత పుట్టినవమ్మ. నువ్వా ఇటు ఎత్తుకుంటే ఇంతే ఉండు, నా అరిచెయ్యి ఎంత ఉందో అంతే ఉండు. ఇటు పట్టుకుంటే భయం వేస్తుంది. నీ ఇంత పుట్టింది పిల్ల, బతకద్దో లేదో అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుండ్రు. నీ అమ్మ మాత్రం ఒకటే పట్టుదల, నా బిడ్డని నేను బతికించుకుంటా చూడండి అని నిమిషం కూడా నిద్రపోలేదమ్మా. 21 రోజు అట్టే నీ దగ్గర పరిగాపులు కాసింది. అలాగే ఉండి నా బిడ్డ అని అనుకుంటూ ఎన్ని గుడులు తిరిగింది అనుకుంటున్నావు, ఎన్ని మొక్కులు మొక్కింది, యాగాలు చేపించింది. మనకు ఆ డబ్బులు కూడా అప్పుడు అంతంత మాత్రమే ఉండేటి. అయినా కూడా లెక్క చేయకుండా మీ అమ్మ నీ కోసం అంత పోరాటం చేసి నిన్ను బతికించుకునిందమ్మా. అమ్మని నేను అసలు అట్టు ఎప్పుడూ చూడలేదమ్మా. అసలు మీ అమ్మని ఆడవడం కూడా చూడలా. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా పేరెంట్స్ గుర్తొస్తున్నారని కూడా ఆడవలా. మీ అమ్మ అంత లావుని ఏడ్చి, మీ అమ్మ ఏందనుకుంటున్నావా, నాతో హాస్పిటల్తో ఒకటే కాదు గొడవ పెట్టుకొని నా బిడ్డ అని పోరాడింది. ఆ దేవుడితో కూడా నా బిడ్డను బతికించుకుంటా చూడని పోరాడిందమ్మా మీ అమ్మ. అమ్మ ప్రాణం పోస్తే నాన్న కాపాడుతారు అని వినుంటావు నువ్వు చాలా దగ్గరలో. కానీ ఆ రెండు కూడా మీ అమ్మే చేసింది నీ విషయంలో. అస్సలకి ఎంత తప్పించిపోయేదో. ఇది పుట్టడంతోనే అసలు చాలా కష్టాలు పడి పుట్టిందండి చిన్న బిడ్డ. పెద్దదానికేం బాగానే అయ్యింది, కానీ చిన్నోడు పుట్టడంతోనే కష్టాలు. దీన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా నీకు ఏమన్నా పనులు చెప్పేదా. ఎంత గారాబం చేసి పెంచింది నిన్న. అంత ఇష్టమమ్మా మీ అమ్మకు నువ్వంటే. అసలు నీకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మీ అమ్మ తట్టుకోలేదు. పైకే దాని కోపము అంతా, మీరు ఎటైనా చెడిపోతారు, బాగుపడుకోకుండా పోతారనే దాని భయం అంతా. అంతే, అంతకు మించి మీ మీద కోపమే ఉండదు. నీకు విషయం తెలుసా, అక్క కంటే కూడా నువ్వంటేనే ఇష్టం మీ అమ్మకి. ఏ అమ్మైనా కూడా వాళ్ళ బిడ్డల మీద పంచ ప్రాణాలు పెట్టుకుంటుంది. అసలు బిడ్డలు ఎవ్వరు కూడా అమ్మలకి హేట్ అని చెప్పకూడదమ్మా. ఎందుకంటే వాళ్ళ తపనంతా ఏంది, మీరు బాగుపడాలి అని ఒక్కటే. మీ మీద ఏదో ఇష్టం లేక, మీరంటే ఏదో కక్ష ఉండి కాదమ్మా. ఇంకోటి చెప్పనా, నేను అల్లరి చేయడానికి, అల్లరి పాలైపోవడానికి ఒక్కటే లైన్, సన్న గీత ఉంటుంది. ఆ గీతని మీరు కానీ గమనించుకోగలిగితే ఏ పాడు ఉండదమ్మా. మీ అమ్మ భయం అదేనమ్మా, మీరు అల్లరి పాలైపోతురో, నీకేమో రెండు దుడుకు ఎక్కువ, అందుకని మీ అమ్మ తప్పనంతా నీకోసమే చిన్నోడా. నువ్వు అట్ట అనొచ్చా అమ్మనే? సరే నాన్న, ఇంకెప్పుడు అమ్మని ఏమనను నాన్న. సారీ నాన్న. సరేలే, అంత ఫీల్ కాదు, నీ సెట్ కాదులే కానీ దా ఇంకింటికి వెళ్దాం. సరే నాన్న. నాన్న మళ్ళీ ఇంటికి వెళ్ళాక అమ్మ మళ్ళీ రిజల్ట్స్ గురించి అడుగుతుంది నాన్న. ప్లీజ్ నాన్న ఏదో ఒకటి చెయ్యి నాన్న. ఇంక నుంచి బాగా చదువుకుంటా ప్లీజ్ నాన్న. ఏం కాదు, అంతలాగా ఏడ్చావు కదా నువ్వు. ఇప్పుడు చూడు, లోపల మీ అమ్మ మీ అక్క నీకు నచ్చిన కూరలన్నీ చేసి చిన్నోడేడి అని ఎదురు చూస్తా ఉంటారు. నేను మధ్యలో వచ్చి నేను కాపాడేసా కదా, అది కూడా గుర్తుండదు వాళ్ళకి. ఇప్పుడు వచ్చి దమ్మ బొంగొత్తలని ప్రేమ అలకపోతుంది చూడు మీ అమ్మ ఇప్పుడు.
చిన్నడా వచ్చావా, పోయి కాళ్ళు చేతులు కడుక్కోరా పొమ్మ. నీకు ఇష్టమని పాయ సూపు, చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ అన్నీ చేశానమ్మ. పోమ్మ బొంగతల్లి. చల్లి దా, అమ్మ ఫ్రై కూడా చేసింది, మళ్ళీ చల్లారిపోతుంది, దా వెళ్ళి తినేద్దాం. నీకు చెడ్డ పేరు వచ్చేలాగా ఏమీ చేయనమ్మా. సారీ అమ్మా. ఇంకోసారి బాగా చదివి కన్ఫామ్గా నేను పాస్ అవుతానమ్మా. ఇప్పటి నుంచి అసలు ఏది నీకు ఏదన్నా నెగిటివ్ అయ్యేలాగా అస్సలు చేయనమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించమ్మా. సారీ అమ్మా. అయ్యో నాన్న ఏడోకమ్మా. ఏమండి ఏమనేసారండి, పిల్ల అంతలా ఏడ్చేస్తుంది. అమ్మో ఏడోకమ్మా, నువ్వు ఈ ఎగ్జామ్ కాకపోతే సప్లీ రాసుకుంటాం మనం, దానికి ఏడుస్తారా? మీ నాన్న తిట్టినా నేను తిట్టినా ఎవరు తిట్టినా మీ మంచి కోసమే కదమ్మా, మీరు బాగుపడాలనే కదా. అలా ఏడుస్తారా చెప్పు? సప్లీ రాసుకుందులే, మా అమ్మ కదా, ఏడోకుద్దా. చేతులు కడుక్కొని రాపో, తిన్నాం మనం. సరే అమ్మా, లవ్ యూ అమ్మా. బాగుందా? ఇది కూడా వేసుకో, బాగుంది కదా. ఈ పాయ దాంట్లో నంచుకో, మటన్ ముక్కలు భలే ఉంటుంది, ఇది వేసుకో, తిను. అవును చెల్లి, భలే చేసింది అమ్మ ఈరోజు, భలే టేస్టీగా ఉన్నాయి. తిను, నువ్వు కూడా పాయ ఇష్టం కదా, తిను. డాడీ చెప్పినట్టే అమ్మకు నేనంటే ఎంత ఇష్టమో. నేను చెప్పలే. అబ్బా భలే ఉన్నాయమ్మా కర్రీస్, ఇంత టేస్టీగా వండడం అసలు ఎవరి వల్ల కాదే. భలే ఉంది. హాయ్ బంగారాలు, ఎపిసోడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఒపీనియన్స్ నుంచి నేను మంచి తీసుకొని నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి చూస్తా. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్తో ది బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేశాను. మీరు ఏదన్నా కొంచెం మంచిగా నచ్చి కామెంట్స్ పెడితే నాకు ఒక బూస్ట్లా ఉంటుంది. నచ్చకపోయినా కూడా ఇది చేంజ్ చేసుకోండి అని పెట్టండి, నేను కన్ఫర్మ్గా తీసుకొని